లైఫ్ ఎన్వైరన్మెంట్ కోసం డెడికేట్ చేయడం సాధ్యమా? సాధ్యమే. కానీ నేను జీవితంలో ఒక భాగం కంటే 99% ఇదే చేసుకున్నాను. సింగిల్ ప్లేట్ తీసుకొని దాదాపు ఒక 15-20 టన్నులకు ఎక్కువనే ఫుడ్ వేస్టేజ్ని నేను సపరేట్ చేశాను. నేను మరి మీరు ఇలా ధరించి వెళ్తుంటే అడ్డుకున్నారు మిమ్మల్ని? కౌంటే లేదండి. నెక్సస్ మాల్ ఇక్కడ వెళ్ళాను. సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చేసి నన్ను ఇక్కడ ఆపేసి పిచ్చి పిచ్చి పనులన్నీ ఇక్కడ చేయొద్దు, చాలా గట్టిగా ర్యాష్గా మాట్లాడడంతో పాటు కొట్టడానికి వచ్చారు. మీరు అసలు ఏమేమి సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది? నా ఫ్యామిలీ మెంబర్స్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ నాకు ఇంట్రెస్ట్లో అన్ని కలిపి ఒక 50 lakhs నాకు లోన్స్, ఈఎంఐలు, ఆఖరికి లోన్ యాప్స్ లో కూడా నేను లోన్ తెచ్చుకొని నేను నేచర్ కోసం, ఎన్విరాన్మెంట్ కోసం ఖర్చు పెడతా ఉన్నాను. మీది ఇదంతా ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా ఎంత రీసైకిల్ చేస్తే అవి బై ప్రొడక్ట్స్ ఏమవుతాయి వాటి నుంచి? తర్వాత కవర్లు తయారవుతాయి, దాని నుంచి టేబుల్స్ తయారవుతాయి, కుర్చీలు తయారవుతాయి, కురుకురేలు, చాక్లెట్ కవర్లతో తయారైనటువంటి ఒక ఇల్లు నల్గొండలో కడుతున్నారు. సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఒక చిన్న ముచ్చట. సో ఇవాళ మన ముందర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఐ హ్యావ్ మ్యాసివ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, మిస్టర్ సురేష్ గుప్తా. టోటల్ ఇక్కడ నల్గొండ లోకలే కాదు, తెలంగాణ అండ్ ఇండియా వైడ్ కూడా ఆయనకు బాగా రికగ్నిషన్ ఉంది. హీ హ్యాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ కంప్లీట్లీ టు ఎన్వైరన్మెంట్, కంప్లీట్లీ దాని మొత్తం గ్రీనరీ గురించి, సస్టైనబిలిటీ గురించి. సో హీస్ హియర్ టుడే విత్ అస్. సో లెట్స్ నో మోర్ అబౌట్ హిస్ యాక్టివిటీస్. నమస్తే. నమస్తే. అంత మంచిగాను? యా, ఫైన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం, మా ఎన్వైరన్మెంట్ కోసం ఇంత కష్టపడుతున్నారు. మీ పర్సనల్ లైఫ్ని మొత్తం కూడా పక్కన పెట్టేసి, సో కంప్లీట్లీ మీ లైఫ్ని, పర్సనల్ స్పేస్ని కూడా వదిలేసి ఎన్వైరన్మెంట్ కోసం డెడికేట్ చేయడం సాధ్యమా? ఎలా, మీరు ఎలా చేస్తున్నారు అసలు? యా, మీరు అన్నట్టుగా సాధ్యమా అంటే సాధ్యమే. కాకపోతే ఓన్లీ డెడికేషన్. తర్వాత నీకు ఎదురైన పరిస్థితులను బట్టి అది అవుతూ ఉంటుంది. సో మరి అలాంటి పరిస్థితులే నాకు ఈ రకంగా తీసుకొచ్చినాయి. సో మరి అప్పుడు నేను కూడా ఇలా ఏం లేను, సో నార్మల్గానే ఉన్నాను. బట్ నేను ఎట్లయితే నేచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, సో అంతకుముందు సమాజంలో ఎవరికి చిన్న ప్రాబ్లం ఉందన్నా, లేదంటే ఎవరికి ఏ చిన్న ఇది ఉందన్నా కూడా నేను స్పందించే గుణం. సో చిన్నప్పటి నుంచి కూడా ఆ గుణం అనేది నన్ను నేచర్ వైపు, గ్రామాలల్లో ఆడుకోవడం కావచ్చు, ఫ్రెండ్స్తో తిరగడం కావచ్చు, పల్లెటూర్లలో ఉండడం కావచ్చు, సో అది అంతా నా చిన్నప్పటి ఇది. మళ్ళీ మధ్యన జరిగినటువంటి అభివృద్ధి సో వెరసి మళ్ళీ నన్ను ఈ రకంగా తీసుకొచ్చింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇట్లా సస్టైనబుల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయబట్టి? సో ఇనిషియల్గా సో నాకు తెలియక నేను ఈవెన్ జాబ్ ప్రొఫైల్లో కూడా అలానే ఉంటుంది. సో కాకపోతే అప్పుడు నేను జాబ్ పరంగా ఉన్నాను. సో అప్పుడు కూడా లైక్ ద పీరియడ్ ఆఫ్ మై 2000 ఆ పీరియడ్లో నేను అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అప్పుడు, సో నేను ఆంధ్రప్రదేశ్ రూరల్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్, ఏపీఆర్ఎల్పి అనేటటువంటి ఒక ప్రాజెక్ట్లో సో ఉమెన్ ఎంటర్ప్రీనర్ అండ్ లైవ్లీహుడ్స్ కోఆర్డినేటర్గా ఉన్నాను. సో అది అట్లా జరుగుతూ మళ్ళీ నన్ను ఈ రకంగా ఇటువైపు తీసుకొచ్చింది. అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఉండేనా? లేదు, నేను ప్రాజెక్ట్ కోసమే వర్క్ చేసేవాడిని నేను. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ నేను డిఫరెంట్ సెక్టార్స్లోకి వచ్చాను, బ్యాంకింగ్ సెక్టార్స్కి వచ్చాను. దాని తర్వాత అంతకంటే ముందు మామూలుగా నేను చదువుకునేప్పుడు, ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడే, ఇంకా చిన్నప్పుడు కూడా మాది ఊర్లో వ్యాపారం, బిజినెస్, చిన్న కమ్యూనిటీ. సో శేషమ్మగూడెం మా విలేజ్లో, సో అక్కడ షాప్ చూసుకోవడం, ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అవి చూస్తూ స్కూల్కి వెళ్ళేవాడిని. సో అట్లా ఇంటర్మీడియట్లో కూడా నార్మల్గా నేను ఒక ఓసిటిఎల్ ఫ్యాక్టరీలో కూడా అప్పుడు నైట్ షిఫ్ట్ డైలీ వర్క్ చేసుకుంటూ మామూలుగా కాలేజ్కి వెళ్ళేవాడిని. నా డిగ్రీలో కూడా నేను మళ్ళీ మొత్తం చిన్న వయసులోనే జీవితం మొత్తం చూసేసారు, హార్డ్ వర్క్స్, స్ట్రగల్స్ అండ్ మొత్తం అంతా కూడా అన్ని చూసాను. యా యా. సో జనరల్లీ మీ ఉద్దేశంలో యాక్టివిజం అంటే ఏంటి? అంటే ఇజ్ ఇట్ మీకు లైఫ్ స్టైలా, లేకపోతే మీరు పోరాడే ఒక ఫైటా, లేకపోతే మీ జీవితంలో ఒక భాగమా? యా, ఇది జీవితంలో ఒక భాగము. కాకపోతే జీవితంలో ఒక భాగం అందరూ చేసుకోవాలని చెప్తా, కానీ నేను జీవితంలో ఒక భాగం కంటే 99% ఇదే చేసుకున్నాను. ఇది ఒక భాగం కాదు, అన్ని భాగాలు ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీని చేసుకున్నాను. సో అలా చేసుకోవడానికి కారణం ఏంటి అంటే నెగ్లిజెన్సీ. సో అందరూ కూడా ఇది అయ్యేది కాదు, ఇది మనం చేసేది కాదు అనేటటువంటి ఒక భావనలో ఉన్నారు.
కాబట్టి వాళ్ళందరినేమో జస్ట్ ఎట్లయితే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ చేస్తారో, ఎవ్రీడే బ్రష్ చేసుకుంటారో, ఎవ్రీడే అట్లా చేస్తారో, వీకెండ్లో లైక్ రిలాక్స్ కోసం చేస్తారో, అట్లా వాళ్ళని ఎన్విరాన్మెంట్ని ఎవ్రీడే ఒక యాక్టివిటీ లాగా, లేదు అంటే ఒక లైఫ్ స్టైల్ లాగా చేసుకోవాలని చెప్తాను. నాకు మాత్రం జీవితమే ఇది ఇంకా. ఇప్పుడు మీరు ఎవరన్నా మిమ్మల్ని సురేష్ గుప్తా గారు మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు లైఫ్లో ఏం చేస్తున్నారు, ఏమైనా సాధించారా అని అడిగితే మీరు ఏం చెప్తారు వాళ్ళ ఆన్సర్? యా ఇది నేను ఏదో సాధించడానికి చేసేయడానికి, ఏదో ప్రూవ్ చేసుకోవడానికి చేసేది కాదు. ఇది ఆల్రెడీ మన పెద్దవాళ్ళందరూ ఆల్రెడీ దేర్ లైఫ్ని ఎలా ఉండాలి, ఎలా లీడ్ చేయాలి, ఒక భోజనం ఎలా చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వస్త్రాలు తీసుకోవాలి, ఇల్లు ఎలా కట్టాలి, ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చేసుకోవాలి అనేటటువంటి చేశారు. సో వాటిని మళ్ళీ నేను ఒక్కసారి ఇది చేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు నేను ఎవరినో మారుద్దాను చేస్తున్నాను అనుకుంటారు. ఎవరు మారలేదు అని వాళ్ళు ఒక్కొక్కసారి నన్ను చురకలు అంటిస్తూ ఉంటారు. ఇంకా ఎంత ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు, ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. బట్ నేను స్టార్టింగ్లో కొంచెం ఉండేది, నేను ఏదో చేంజ్ చేయాలి ఏదో ఉండదు. బట్ నేను అలా మెల్లకి వెళ్తూ ఉంటే ఎట్లయితే నేను ఒక మెచ్యూర్డ్గా అవుతున్నాను, ఎట్లయితే ఒక పరిపక్వత వస్తూ ఉందో నాకు అప్పుడు అనిపించింది నేను ఎవరిని మార్చడానికి కాదు చేసేది, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. నా దారిలో నేను వెళ్తా ఉన్నాను. ఆ దారిలో ఉన్నటువంటి చెడు పదార్థాలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, రాళ్ళు కావచ్చు, వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఎవరైనా నా దారిలో రావాలి అంటే వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు అనేటటువంటి ఉద్దేశంలో చేస్తా ఉన్నాను. అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, కరెక్ట్గా చెప్పాను. అంటే మీ మాటలు బట్టి నాకు అర్థమైంది, మీకు జనాల మీద హోప్ పోయింది. అరే వీళ్ళు అంత ఈజీగా మారరు ఎంత చేసినా అనేది నాకు అనిపించింది మీ మాటల్లో. అది కరెక్టా రాంగా? అంటే ఇది సెమీగా అంటే మిక్స్డ్గా కరెక్ట్ కాదని రెండు ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఈ సమాజం నేను ఇట్లా పనిచేసినప్పుడు ఎందుకు నువ్వు ఈ పాడైపోయిన సమాజం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఇట్లా పూర్తిగా ఇదైపోయి ఉన్నది. సో ఎందుకు ఇట్లాంటి సమాజం గురించి నీ భార్య పిల్లల్ని నీ కొడుకుని కూడా పోగొట్టుకొని వచ్చిన సందర్భాన్ని కూడా నువ్వు అధిగమించి ఎందుకు చేస్తున్నావు అంటారు. సో అట్లాంటి సమాజం నుంచి నేను మంచిని వెతుకుతా ఉన్నాను. బట్ నేను మంచిని ఫైండ్ చేస్తూ ఉన్నాను. సో ఉదాహరణకు నాకు ఎవరైనా స్టీల్ వాటర్ బాటిల్ తీసుకెళ్తూ కనిపించారు. కొంతమంది ఇప్పటికీ సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు, కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది సోలార్ కరెంట్ పెట్టుకున్నారు, కొంతమంది ఇంకా హ్యాండ్లూమ్ బట్టలు ధరిస్తూ ఉన్నారు, కొంతమంది కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది కంపోస్ట్ కూడా చేసుకుంటున్నారు. అట్లా రకరకాల వాళ్ళని ఇప్పటి వరకు నేను ఒక మోర్ దాన్ లైక్ 2 lakhs 3 lakhs పీపుల్ని నేను పర్సనల్గా కలిసి వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇచ్చాను. సో కాబట్టి నేను మిక్స్డ్గా ఆన్సర్ నాది. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా? ఒక 3 years బ్యాక్ అనుకుంటా. ఇక్కడ ప్రసాద్ ఉడిపి హోటల్ ఎదురుగా ఇంకోటి ఏదో ఒక హోటల్ ఉండే. ఓకే, 2 years బ్యాక్. అయితే అక్కడ మా అన్నది ఈవీ కార్ ఉండే. ఓకే, ఇక రోడ్డు మీద మేము లోపల కూర్చున్న మీద కాఫీ తాగుతున్నాము. మీరు సడన్గా వచ్చేసి ఆ ఈవీ కార్ ఎలక్ట్రిక్ కార్ ఎవరిదండి అని అడిగారు మీరు. అయితే మా అన్న నాదే అంటే మీరు ఆ బ్యాంబూ బ్రష్ తీసేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళారు. నేను అన్న ఎవరైనా అయినా ఎందుకు ఇట్లా వచ్చిండు ఎట్లా అంటే ఆయన చెప్పినారు, అయినా సురేష్ గుప్తా అని చెప్పేసి మొత్తం ఎన్వైరన్మెంట్ కోసం బాగా చేస్తుంటాడు అని. నాకు అప్పుడు మీ ఎక్స్పోజర్ నాకు ఫస్ట్ అప్పుడు వచ్చింది. అప్పటిదాకా అంటే నేను ఇక్కడ నల్గొండలో ఎక్కువ ఉండేది, ఎడ్యుకేషన్ కోసం అటు వెళ్ళిపోయి మా లైఫ్ స్ట్రగుల్స్ మాకే ఉంది అట్లా ఉంది. కానీ ఆ తర్వాత మిమ్మల్ని వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని చాలా చోట్ల చూసిన. ఓకే, ఆఖరికి గాయస్ ఇప్పుడు ఇదేదో షూట్ అవుతుందో ఐటీ టవర్ నల్గొండ, దీని ఇనాగ్రేషన్ రోజున మొత్తం ఏదో పెళ్లిపూతుని అలంకరించినట్టు పూలు అన్నీ పెట్టి చేసిన ఈవెంట్ అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ పోయినారు, మొత్తం అంతా వేస్ట్ అంతా ఇక్కడే పడుంది. అప్పుడు నాకు టాస్క్ సంబంధించిన ఒక మేనేజర్ అన్న కాల్ చేసి సురేష్ గుప్తా గారు యాక్చువల్లీ అడుగుతున్నారు దాని గురించి మొత్తము, అది నేను తీసుకెళ్ళి బయో వేస్ట్ కింద చేస్తాను సంథింగ్ అని. అది ఇలా కూడా చేయొచ్చా, ఇంత ఓపిక ఉంటుందా మనిషికి అని అనిపించింది నాకు అసలు. ఆ రోజు ఏం చేశారు వాటి ఇక్కడ కాదండి, నేను ఎక్కడ వెళ్ళినా కూడా అంటే నేను ఎంత తీసుకురాగలుగుతున్నా ఎంత చేయగలుగుతున్నా చేస్తూ ఉంటాను. సో ఐటీ హబ్ ఇనాగ్రేషన్ కూడా నేను అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ నన్ను అంటే నా డ్రెస్అప్ అదంతా చూసి లోపలికి రానివ్వలేదు. బట్ సమ్వాట్ మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా అట్లా చేసుకొని వచ్చి లైక్ అప్పుడున్న ఐటీ మినిస్టర్ కూడా విజిట్ చేసి వారికి కూడా ఒక పరిచయం చేసుకొని ఒక చేరియాల పెయింటింగ్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో మీరు అన్నట్టుగా ఐటీ హబ్ అలంకరించడానికి చాలా దాదాపు నాకు తెలిసి ఒక ట్రాక్టర్ ఫ్లవర్స్ అంటే ఒక 2-3 క్వింటాల్స్ ఫ్లవర్స్ ఇక్కడ డెకరేట్ చేశారు.
సో మరి నేను ఇక్కడ వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఎవరైతే మా దగ్గరలో ఉన్నటువంటి అంజన్శ్రీ న్యాచురల్ ఫార్మింగ్ అనేటటువంటి ఎదుర్ల అంజిరెడ్డి గారు ఒక ఫామ్ ఉంది వారిది. వారు ఆల్మోస్ట్ 25 acresలో 10 years అబో వారు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. సో వారి దాంట్లో అది నేను కంపోస్టింగ్కి చేయడానికి ఆ పూలన్నిటిని కూడా చేశాను. సో వారు కొంచెం అడిగారు, మరి ఇందులో హజార్డస్ వేస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ పూలను పెట్టడానికి ఒక చాలా హజార్డస్, దాంట్లో మనకి ఎప్పుడైనా పైకి కనిపించే అలంకరణే అందంగా కనపడుతుంది, కానీ ఆ అందంగా వారి వెనుక ఒక హింస కూడా ఉంటుంది దాని వెనుక. సో అది కూడా నేను చాలా ప్రాపర్గా ఇది చేసి, ఈవెన్ ఐటీ హబ్ అని వాటితోటి నేను డెకరేట్ చేశాను. నల్గొండ ఐటీ హబ్ అని చెప్పేసి డెకరేట్ చేసి వాటన్నిటివి కూడా ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి ప్రాపర్గా కంపోస్ట్ అయ్యే రకంగా చేశాను. అంటే అది నేను మీ వేషధారణ దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎంత సింపుల్ అంటే, ఐ మీన్ జనరల్లీ సినిమాలలో ఏదో జోకర్ లెక్క ఒక స్పెషల్ ఏదో ఐటమ్ క్యారెక్టర్స్ చూపిస్తారు, విలేజ్ నుంచి వచ్చిన పర్సన్ని ఇట్లా ఒక జుబ్బా వేసేసి తలకది పెట్టేసి, బట్ దాట్స్ ఆ రియాలిటీ. మన తాతలు అందరూ అలానే ఉండేటోళ్ళు, ఒంటి మీద ఏం లేకుండా సింపుల్ ఖద్దర్ అట్లా ధరించి. మరి మీరు ఇలా ధరించి వెళ్తుంటే మీకు ఎన్ని చోట్ల అడ్డుకున్నారు మిమ్మల్ని? అది కౌంటే లేదండి. ఎవ్రీ డే నేను బస్సు ఎక్కిన ప్రతిసారి వాళ్ళ పక్కన కూర్చోవడానికి వాళ్ళు ఇలా వెనక చూస్తారు, అంటే వెనక సీట్ ఉంది అటు వెళ్ళు అని చెప్పేసి. అట్లా ఎవ్రీ డే చాలా ఫంక్షన్స్లలో కూడా అట్లా. ఈవెన్ నేను మా లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్తూ ఉంటే అక్కడ దాంట్లో లయన్స్ క్లబ్లో కూడా మెంబర్గా ఉన్నాను. బట్ బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్ళని అనేటువంటి సందర్భాలు. ఈవెన్ ఆఫీస్లకు వెళ్తుంటే కూడా నేను సమోసాలు అమ్మడానికి వచ్చినో లేదంటే అట్లా అనుకుంటారు. కొన్నిసార్లు ఆర్టీసీ బస్సులో కూడా డ్రైవర్లు చిరాకు పడుతూ ఉంటారు, ఏంది నీ దుకాణం అంతా ఇన్ని మూటలు అని చెప్పేసి. తర్వాత చాలా సందర్భాలలో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, మొన్న లాస్ట్ 3 years బ్యాక్ నేను మైసూర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇండియా, లైక్ నెక్సస్ మాల్ అని చెప్పేసి అక్కడ వెళ్ళి నేను అలానే వెళ్తే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చేసి నన్ను లైక్ అక్కడ ఆపేసి, ఇక్కడ అట్లా తిరగొద్దు, ఇలా రావద్దు అని చెప్పేసి నన్ను అక్కడ కూర్చోబెట్టారు వాళ్ళు. బట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు కమాండ్ రూమ్లోకి వెళ్ళి సీసీ కెమెరాలలో వాళ్ళ దాంట్లో చూసి ఎవరు ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఏం చేశాడని చూపిసి మళ్ళీ నా దగ్గరికి వాళ్ళు వచ్చి సారీ చెప్పి, పర్లేదు ఇది రోజు నాకు ఓకే నాకు ఇది అని చెప్పేసి అన్నా కూడా లేదు అని వాళ్ళ జిఎం ఛాంబర్కి తీసుకెళ్ళి మీరు ఎవరు ఏంటి మీ గురించి చెప్పండి అని నాకు తెలుసుకొని మొత్తం విన్న తర్వాత, సో అందరు కలిసి లేచి స్టాండింగ్ లైక్ సెల్యూట్ చేసి, సో మీరు 15th Augustకి మా మాల్కి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, మా ఫ్లాగ్ మీరే చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు అనమాట. 3 years బ్యాక్. 3 years బ్యాక్. సో వెళ్ళాను నేను. వెళ్ళి వాళ్ళు అంతటితో ఆగలేదు వాళ్ళు. సో మీరు నేను చెప్పాను ఇంకా, అయితే మీరు ఒక పని చేయండి, మీరు మా దాంట్లో ఒక స్టాల్ పెట్టండి, స్వదేశీ వీక్ అని చెప్పేసి అన్నారు. నా నోటి నుంచి ఆ మాట వెళ్ళకుండానే వాళ్ళే అన్నారు నా ఇది చూసి. సో నేను అక్కడ చుట్టూ చూస్తే టాన్ జీన్స్, క్రాక్స్ చెప్పులు, తర్వాత రకరకాలైనటువంటి జంక్ ఫుడ్, వాటి మధ్యన సో నన్ను లైక్ ఒక గుర్ర బండి మీద కర్ణాటక స్టైల్లో తీసుకెళ్ళి లైక్ ఆర్మీ ఆఫీసర్స్ తోటి నన్ను రిటైర్డ్ వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళతోటి నన్ను స్వాగతం పలికి అక్కడ నాకు వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. సో నేను 10 days కూడా అక్కడ స్వదేశీ వీక్ సెలబ్రేషన్స్ అని అక్కడ ఒక ఇసురాయి, మగ్గము, పాటరీ, మిల్లెట్స్ అన్నిటి మధ్యన నేను అక్కడ పెట్టి అవి చేయగలిగాను. అట్లా జరుగుతుంది. షౌట్ అవుట్ టు నెక్సస్ మాల్ ఇన్ మైసూర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ డూయింగ్ దాట్. ఇట్స్ రియలీ అప్రిషియేటెడ్. యాక్చువల్లీ ఇది హైదరాబాద్లో ప్రతి మాల్లో రావాలి. మీరు ట్రై చేశారా హైదరాబాద్లో ఎక్కడన్నా? హైదరాబాద్లో చేసాం, బట్ ఇంకా కొన్ని చోట్లల్లో దొరికింది అవకాశం, బట్ వాటిని ఇట్లా చేసాం. వెరీ రీసెంట్లీ ఇంకొక ఎక్స్పీరియన్స్. సో August 7th ఇస్ ద నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో వరల్డ్ మొత్తం కూడా కంప్లీట్గా భారతదేశం యొక్క హ్యాండ్లూమ్స్ని ఇది చేస్తూ ఉన్నారు. ఈవెన్ యునెస్కో ఆల్సో రికగ్నైజ్డ్ పోచంపల్లి అండ్ రామప్ప టెంపుల్ అండ్ పోచంపల్లి బోత్ ప్లేసెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై యునెస్కో. సో అలాంటి పరిస్థితుల్లో నేను లైక్ నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ని మెట్రోలో ఒక చిన్న కార్డ్ పట్టుకొని హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ అని పట్టుకున్నాను. బట్ వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్స్ నా జర్నీ మధ్యలో నన్ను ఆపేసి నన్ను తీసుకెళ్ళి ఒక 1.5 hour నన్ను
అక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ వరకు నన్ను జస్ట్ ఇట్లా చేయకూడదు, ఇది పనిషబుల్, ఇట్లా అట్లా అని చెప్పేసి చేసి నాకు చాలా క్లాస్ తీసుకునే పరిస్థితి చేసి ఫైనల్గా వాళ్ళు నాకు 500 రూపీస్ ఫైన్ వేశారు. అంటే అప్పుడు విన్నాం మహాత్మా గాంధీని ట్రైన్లో ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పేసి అప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ మంచి చేద్దామని పోతే మామూలు వ్యక్తిని ఎస్ వాళ్ళు 500 రూపీస్ వాళ్ళు వేశారు. ఆ స్లిప్ కూడా నాకు ఇచ్చారు. దాంట్లో వాళ్ళు రాశారు ఏంటి ప్రమోషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ డే అని చెప్పేసి కూడా రాశారు. దట్స్ గ్రేట్. సో ఫస్ట్ వాళ్ళు సెల్లింగ్ ఆఫ్ ఆర్టికల్స్ అని రాయబోతుంటే నేను ఏం అమ్ముతున్నాను అంటే అప్పుడు మళ్ళీ ప్రమోషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ డే అని చెప్పేసి వాళ్ళు రాశారు. బట్ ఇట్ ఎవ్రీ డే మెట్రోలో వేరే బ్రాండ్స్ ప్రమోషన్ కానీ లేకపోతే ఏమైనా అమ్మడం కానీ అది నేరం. కానీ యూఆర్ జస్ట్ ప్రమోటింగ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్. ఎస్ అక్కడ ఒక పాయింట్ అనుకున్నాను, బట్ దట్స్ నాట్ అ మిస్టేక్ ఎట్ ఆల్. బట్ కానీ అట్లా చాలా సందర్భాలలో చాలా జరుగుతాయి. బట్ నాకు మళ్ళీ సేమ్ 15th ఆగస్ట్ రోజు అదే మళ్ళీ నేషనల్ హ్యాండ్లూమ్ డేకి ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను మీరు హ్యాండ్లూమ్కి చేస్తున్నటువంటి కృషికి మా వర్క్షాప్కి మిమ్మల్ని గెస్ట్ స్పీకర్గా ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పేసి అదే రోజు నాకు ఇన్విటేషన్ రావడం మళ్ళీ. సో ఇట్స్ ఆల్ మిక్స్డ్గా. సో ఒక దగ్గర నేను కిందికి అధపాతాళానికి ఇది జరిగినా మళ్ళీ అదే స్పీడ్ తోటి నన్ను మళ్ళీ మోటివేట్ కావడానికి, ఇన్స్పిరేషన్ కావడానికి అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ నిన్న 15th ఆగస్ట్కి హైదరాబాద్లో శిఖర హై స్కూల్ అని చెప్పేసి ఒక హై స్కూల్ వాళ్ళు చీఫ్ గెస్ట్గా వాళ్ళ స్కూల్కి ఇన్వైట్ చేసి వాళ్ళ స్టాఫ్కి, పేరెంట్స్కి, కిడ్స్కి మోటివేట్ చేయడానికి ఇన్వైట్ చేశారు. దట్స్ ఆల్ ఇదవుతూ ఉంటుంది అనమాట. అసలు చాలా సాక్రిఫైసెస్ చేస్తుంటారు కదా జీవితంలో. లెట్స్ సే మీ జర్నీ ప్రాపర్ సస్టైనబిలిటీ గురించి ఒక లాస్ట్ 10 to 15 years నుంచి ఉంది కదా. ఎస్ ఈ 15 yearsలో మీరు అసలు ఏమేమి సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే మీరు ప్రపంచం కోసం పాటుపడుతున్నప్పుడు పర్సనల్ లైఫ్లో చాలా చేయాల్సి వస్తుంది. ఎస్ ఏమేమి చేయాలి? యా బేసికల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. మా చిన్నబ్బాయి స్విమ్మింగ్ తీసుకువెళ్ళామని చెప్పేసి అడిగాడు నన్ను. వాడు అడిగితే నేను వాడిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్ళి గేట్ బయట నుంచి చూపించాను వాడికి. అరే ఇక్కడ నుంచి చూడరా నువ్వు స్విమ్మింగ్, మళ్ళీ గంట ఇట్లా వాళ్ళు మంత్లీకి ఇట్లా 2 monthsకి 1000 రూపీస్ 2000 కట్టమంటారు, సో నువ్వు ఇక్కడ నుంచి చూడరా అని చెప్పేసి వాడిని చూపించాను వాడిని. సో అది నాకు అట్లా అనేక సంఘటనలు, స్కూల్ ఫీజు కట్టే సిచ్యువేషన్ కావచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఇది చేయలేని పరిస్థితి కావచ్చు. సో అంత ముందు వరకు నేను దీంట్లోకి రానంత వరకు కూడా సరే ఎన్ని ఇబ్బందులైనా కూడా బయట పడకుండా వాళ్ళకి మా అబ్బాయిని లైక్ నల్గొండ పబ్లిక్ స్కూల్లో 2 పిల్లల్ని చదివించడం, దాని తర్వాత పెద్ద అబ్బాయిని ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని విజయవాడలో గౌతమ్ కేకేఆర్ తీసుకెళ్ళడం, మళ్ళీ వాడు సెయింట్ ఆల్ఫెన్స్ స్కూల్కి రావడం, చిన్న అబ్బాయి కూడా సెయింట్ ఆల్ఫెన్స్ స్కూల్కి రావడం. తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఏదైనా చేయాలి అన్నా కూడా నేను ఇంటికి టైంకి వెళ్ళేవాడిని కాదు. వాళ్ళకి అది నన్ను బాగా ఇది చేసింది. అంతకంటే పెద్ద ఇది మా మిస్సెస్కి, మా పెద్ద మిస్సెస్ తనకి ఇదైంది. అన్నికంటే ఎక్కువ ఏంటంటే మా అబ్బాయిని, మా పెద్ద అబ్బాయి నా శ్రీమతి వాడి ఎగ్జామ్ టీకేఆర్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు. సో వాడిని ఎగ్జామ్ రాసి తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తే నేను వాడి దగ్గరికి వెళ్ళకుండా ఒక కాలేజీ ఎర్త్ డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి ధరిత్రి దినోత్సవం సెలబ్రేషన్స్కి స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలని అక్కడికి వెళ్ళాను. సో ఆ టైంలో వాడు ఫ్రెండ్ బండి మీద వెళ్ళడము, వాడు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా పెద్ద నేను చేసిన దాన్ని ఏమనాలో కూడా నాకు తెలియదు. బట్ అది మా మిస్సెస్కి చాలా పెద్ద పనిష్మెంట్ అది. సరే నేను ఈ జర్నీలో ఉన్నాను, ఓవర్కమ్ అవుతున్నాను, బట్ దాన్ని ఇది చూస్తున్నాను కానీ బట్ తనకి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువ నేను ఇది చేయడం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. ఐఎమ్ రియలీ సారీ యూ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ స్ట్రగుల్స్, బట్ ఐ నో యు ఆర్ యంగర్ సన్ కౌశిక్. నార్మల్గా నాకు బయట కాలనీలు అక్కడక్కడ తిరుగుతుంటే కనిపిస్తాడు అనమాట. అతను మీ అబ్బాయి నాకు తెలియకుండే. ఓకే, బట్ హీఈస్ గుడ్ రైట్ నౌ, తను మంచిగా సెటిల్ అయ్యాడు. అండ్ ఐ హోప్ మీ పెద్ద అబ్బాయి కూడా
హీస్ హ్యాపీ సమ్వేర్. Yeah. అండ్ మీ వైఫ్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో ఇప్పుడు అంతా ఉందని అనుకున్నాం. ఎందుకంటే మన జీవిత భాగస్వామి హెల్ప్ లేకుండా ఇంత చేయలేము సార్ అసలు. Yes. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఆమె కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉండే ఉంటుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని ఉంటారు. సో ఇంకా ఎమోషనల్ చేయండి, ఎందుకంటే నాకే ఇట్స్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. ఐ డోంట్ నో వాట్ యు హావ్ ఫేస్డ్. ఐమ్ సో సారీ. బట్ ఇన్ని సాక్రిఫైసెస్ చేస్తున్నారు. రోడ్డు మీద ఇంకెవడన్నా అట్లా ప్లాస్టిక్ బాటిల్ తాగేసి అట్లా పడేస్తే, అరే నేను ఇంత చేస్తున్నాను రా మీకోసము, ఏంటి కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్నారు అని అనిపిస్తుందా? ఒకప్పుడు అనిపించేది, ఇప్పుడు అనిపించట్లేదు నాకు. ఎందుకంటే అది అందరి తప్పు ఉంది అక్కడ. అటు ప్రభుత్వాల తప్పు ఉంది, స్కూల్ టీచర్స్ తప్పు ఉన్నది, మొత్తం ఎంటైర్ సొసైటీ తప్పు ఉన్నది అక్కడ. ఎందుకంటే అది గొప్ప అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. అంటే తాగడం, ప్లాస్టిక్ బాటిల్లో తాగడం హైజీన్ అనేటటువంటి ఒక ఫీలింగ్లోకి తీసుకొచ్చారు. సో వాళ్ళకు కూడా తెలియదు, పాపం వాళ్ళకు కూడా తెలియదు. సో కాబట్టి ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. వాళ్ళు వేసినా కూడా దాన్ని వెళ్ళి నేను దేవుడా కొంచెం ఎక్కువ శక్తి ఇవ్వు, అందరు పడేసినవన్నీ అలసట రాకుండా తీసేటటువంటి శక్తి ఇవ్వు అని చెప్పేసి నేను జస్ట్ ప్రే చేస్తూ ఉన్నాను. అట్లనే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలామంది చేసేది ఏంటంటే వాడొద్దు వాడొద్దు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇప్పుడు వాడొద్దు అంటే కుదరదు, అది అలవాటు పడ్డారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంతకుముందు ప్రైవేట్ ట్రావెల్స్లో వాళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైంది, ఆర్టీసీ కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఆర్టీసీ కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు వాళ్ళు కూడా వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉన్నారు. రోజుకి కొన్ని కోట్ల వాటర్ బాటిల్స్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి నేను ఇప్పుడు కోరుకునేది కూడా ఒక్కటే ఏంటంటే, సో ప్లాస్టిక్ అనేది ఇమ్మీడియట్లీ అది సాధ్యం కాదు. అది బ్యాన్లు అవన్నీ కావు. ఇట్స్ ఆల్ చాలా ఇంటర్లింక్ అయి ఉన్నది అనమాట. ఎక్కడ ఒక చైన్ తెగినా అది ఇదైపోతూ ఉంటుంది. కాబట్టి సమాజమే దాన్ని కంట్రోల్ బాధ్యత సమాజమే తీసుకోవాలి. సో ఫస్ట్ దాన్ని బ్యాన్ చేయాలి అట్లాంటి ఆలోచనల కంటే ముందు ప్యారలల్గా వాటిని ప్రాపర్ రీసైకిల్ అయ్యేటటువంటి దాంట్లోకి మనం కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి. సో ఐ హ్యాడ్ సో మెనీ ఐడియాస్, చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే నేను గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి దగ్గర నేను దాన్ని అనుభవిస్తూ దాన్ని చూస్తూ ఉన్నాను. బట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందా ఏంటా అనేది. సో నేను ఇప్పుడు బాధపడ్డం, ఎవరు వేసినా కూడా చూస్తున్నా, ఒక క్షణంలో అనిపించినా నేను ఇది కామన్ కదా, ఇదేం దాని గురించి ఎందుకు బాధపడేది అనేటటువంటి ఫీలింగ్లోనే ఉన్నాను. సార్ ఇది మనకు దగ్గరలో నల్గొండలో కానీ లేకపోతే ప్రాపర్ తెలంగాణలో కానీ మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే చెత్తకి ఈక్వల్గా దాన్ని రీసైకిల్ చేసేది కానీ లేకపోతే సస్టైనబిలిటీగా ముందుకు తీసుకెళ్లే ప్లాంట్స్ కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఎస్ అండి, డెఫినెట్లీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆదరణ లేదు వాళ్ళకి. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్జాల బావిలో ఇంతకుముందుకు ఈ సిమెంట్ బస్తాలు వాటన్నిటిని కూడా కవర్లు అన్నీ కూడా తీసుకొని వాళ్ళు రీసైకిల్ చేసుకొని చేసేవాళ్ళు. బట్ అది ఆయనకి సపోర్ట్ అది లేక వాళ్ళు ఈ మధ్యనే క్లోజ్ చేసేసారు. అట్లనే ఇప్పుడు మనకి బైపాస్లో మరిగూడ నుంచి మనం పానగల్ వెళ్ళే బైపాస్ మధ్యలో ఈ ప్లాస్టిక్ వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి దాన్ని చిన్న చిన్న చిప్స్ లాగా చేసి రీసైక్లర్కి పంపిస్తూ ఉన్నారు. సో దాంతోపాటు సూర్యాపేట మున్సిపాలిటీ వాళ్ళు ఈ నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ కవర్స్ వీటి ఏవైతున్నాయో వాటన్నిటితో కూడా వాళ్ళు టైల్స్ తయారు చేస్తూ ఉన్నారు సూర్యాపేట మున్సిపాలిటీ. సో అట్లా చాలా ప్లేస్లలో ఉన్నాయి. దాంతోపాటు ప్యారలల్గా కూడా ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చాయి. ప్యారలల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారీ బ్యాగ్ ఎందుకు వాడుతున్నారు, కంఫర్టబుల్గా ఉంది, తర్వాత ఈజీ క్యారింగు, ప్రైస్ తక్కువ. సో అనేక ఫ్లెక్సిబిలిటీస్ పాలిథిన్ క్యారీ బ్యాగ్స్లో ఉన్నాయి. సో మరి అట్లాంటి ఈక్వలెంట్ ఫ్యూచర్స్ 100% ఫ్యూచర్స్ క్యారీ బ్యాగ్లో, పాలిథిన్ క్యారీ బ్యాగ్లో ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో అన్ని ఫ్యూచర్స్ తోటి ఇప్పుడు వాటితోటి వచ్చాయి. నల్గొండలో కూడా ఫ్యాక్టరీ పెట్టారు. ఆల్మోస్ట్ 2.5 crores ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పెట్టారు. బట్ అక్కడ వాళ్ళకి సపోర్ట్ అనేది కరువు అయిపోయింది. సో ఇప్పుడు ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషను, మున్సిపాలిటీ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఒక బ్రహ్మరథం పట్టాలి. ఎందుకంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పని వాళ్ళు చాలా సులభం చేశారు. ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ని బిజినెస్ మ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు, మాకేంటి ఆల్టర్నేట్ చూపించి మమ్మల్ని బ్యాన్ చేయమని అడగండి అంటే. బట్ ఇప్పుడు అక్కడ ఆల్టర్నేట్ ఉంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేయొచ్చు, వాళ్ళని అన్ని షాప్స్ కానీ అందరినీ కానీ ఎంకరేజ్ చేయొచ్చు, మోటివేట్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఒకప్పుడు నాకు గుర్తుంది సార్, నేను చిన్న ఉన్నప్పుడు నల్గొండలోనే కాదు తెలంగాణలో కూడా షాపులలో ప్లాస్టిక్ కవర్స్, పాలిథిన్ కవర్స్ ఉండొద్దు, ఉంటే వచ్చి ఫైన్ వేయడము,
ప్లాస్టిక్ అసలు వాడకూడదు, కేవలం క్లాత్ బ్యాగ్సే వాడాలి అని చెప్పేసి. అది ఎందుకు డిస్కంటిన్యూ అయ్యింది అప్పుడు? యా సో అది ఒక్కటే సార్, ఎవరైతే ఆఫీసర్ స్ట్రిక్ట్గా వస్తారో, ఎవరైతే ఇది ఉంటారో, వాళ్ళు ఉన్నన్ని రోజులు అది ఉంటుంది. జస్ట్ వాళ్ళు ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా, లేదంటే వాళ్ళకి వచ్చిన ప్రెజర్స్ ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నా ఇంక మనకెందుకులే అని చెప్పేసి ఊరుకుంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు అది వ్యాండ్ అయిపోతుంది. సో అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే కోవిడ్ అనేది కంప్లీట్గా మళ్ళీ ఒకసారి మనుషుల్ని వాటి గురించి, ఎందుకంటే కోవిడ్ టైంలో పాలిథిన్ ఇట్లా పొల్యూషన్ అనుకునేటట్టు లేదు. అప్పుడు ఖచ్చితంగా హైజీన్ కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కోవిడ్ టైంలో వాటి నిబంధనలు అన్నీ కూడా పక్కకు పెట్టేశారు, ఎందుకంటే జనాలు బయట తిరగలేదు. సో అది మళ్ళీ ఒక 100 టైమ్స్ ఎక్కువ, కోవిడ్ కంటే ముందు కోవిడ్ తర్వాత 100 టైమ్స్ ఎక్కువ ప్లాస్టిక్ యూసేజ్ అయిపోయింది అది. ఓకే. మీరు ఇప్పటివరకు చేసిన క్యాంపెయిన్స్ ఇన్ని సంవత్సరాల దాంట్లో ఎక్కడో ఒక దగ్గర లైక్ అరే నేను ఒక్క చిన్న మార్పు తీసుకొచ్చిన, అరే సాధించిన సాటిస్ఫాక్టరీ మూమెంట్స్ ఉండే ఉంటాయి మీకు చాలా, ఒక్కటి షేర్ చేసుకోండి మాతో. అవి చాలా ఉన్నాయండి. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా ఉన్నాయి. కోవిడ్లో నేను మొత్తం ఉమ్మడి నల్గొండ మొత్తం తిరుగుతూ ఉండేది, బండి మీద తిరుగుతూ ఉండేది, ఊర్లకి అక్కడ ఇక్కడ వ్యవసాయము రైతుల దగ్గరికి, వాళ్ళు పండించిన ఉత్పత్తులు సేల్ అవ్వట్లేవు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురావడం. కొంతమంది రైతులైతే ఫ్రీగానే పంచండి సార్, అవి పాడైపోతున్నాయి, ఎవరికి ఇవ్వాలో తెలియదు, మీకైతే కనీసం ఇది అవుతుంది అని చెప్పేసి అట్లా అవుతున్నప్పుడు నేను బండి మీదనే జర్నీ చేస్తూ ఉండేది. నేను ఒకసారి పోచంపల్లి అట్లా తిరుక్కుంటూ చౌటుపల్ క్రాస్ అయ్యాను, బండి మీద 2 వీలర్ మీద వస్తుంటే ఒక అతను డివిస్ ఫ్యాక్టరీలో చేసే శ్రీరాములు అనేటటువంటి ఒక పర్సన్, అందులో ఫ్యాక్టరీలో చేసే ఎంప్లాయీ సైకిల్ మీద వెళ్తున్నాడు. సో నేను అంత రాత్రి 8:30 కూడా సైకిల్ బండి ఆపి అభినందనలు అండి, ఇంత రాత్రిపూట మీరు సైకిల్ మీద వెళ్తా ఉన్నారు అని చెప్పేసి తను అప్రిషియేట్ చేస్తే ఒక సెల్ఫీ తీసుకున్నాను తనతోటి. తను కూడా సెల్ఫీ తీసుకున్నాడు, నెంబర్ నాది సేవ్ చేసుకున్నాడు. అట్లా నెంబర్ని సేవ్ చేసుకుని నా ప్రతి పోస్ట్ని కూడా తను చూస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. ఫాలో అయ్యి సడన్గా ఒకరోజు నాకు ఫోన్ చేసి సార్ నేను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాను, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకుడు గుంత తీపిస్తున్నాను, సోలార్ కరెంటు పెట్టుకుంటున్నాను, మొక్కలు కూడా పెట్టుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడూ కోవిడ్లో రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తున్నందుకు అభినందిస్తే ఆయన ఇన్వైట్ చేసి సోలార్ని పెట్టుకుని, ఈరోజు కోటీశ్వర్లు కూడా సోలార్ అంటే వడ్డీలు లెక్కలేస్తున్నారు. ఒక 100 కోట్ల ఆస్తి ఉంటుంది, అండ్ సోలార్ కరెంట్, నా కరెంట్ బిల్ ఎంత వస్తుంది, నేను ఎంత వడ్డీ కడుతున్నా, ఇంట్రెస్ట్, అట్లా వడ్డీ లెక్కలేసే ఈ సమాజంలో ఒక సైకిల్ మీద వెళ్తూ ఒక కాన్షియస్నెస్గా ఉండి ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసుకునేటటువంటి ఒక ఎంప్లాయీ, తను ఈ కామన్ మ్యాన్ పోస్ట్ చూసి మోటివేట్ అయ్యి సోలార్ పవర్ పెట్టుకోవడం అనేది నన్ను చాలా 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 అది ఇన్స్పైర్ చేసింది, మోటివేట్ చేస్తున్నారు. అది నన్ను బాగా చేసినాను. ఇంకొక ఎగ్జాంపుల్, నేను ప్లాస్టిక్ ప్లేట్లలో తినొద్దు అట్లానే చెప్పి వాళ్ళకి ఎలా చెప్తే అర్థం కాదని నేను దాదాపు 3 లక్షల అందరు తిన్న ప్లేట్లు నేను తీసుకొని దాని మీద ఉన్న ఒక పాలిథిన్ కవర్ని నేను వేరు చేసి రీసైకిల్ అయ్యేటట్టు చేశాను. ఒక్కొక్కసారి వాళ్ళు ప్లేట్ ఇవ్వడానికి కొంచెం ఇక్కడ ఇస్తే నేను ఇట్లా చేస్తున్నాడని దూరంగా ఇస్తే కూడా పల్లి ముద్ద ఆఫర్ పెట్టేది. సో మీరు తిన్న ప్లేట్ నాకు ఇస్తే మీకు పల్లి ముద్ద బహుమానంగా ఇస్తాను అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఒక పల్లి ముద్దలు కూడా నేను కొన్ని లక్షల పల్లి ముద్దలు నేను పంచాను. బట్ ఆ కాన్సెప్ట్లో కూడా నేను ఇది చేశాను. ఫంక్షన్లో వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు ఆ ఎంగిల్ ప్లేట్ ఎవరు పట్టుకోవడానికి కూడా పని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి ఎంగిల్ ప్లేట్ తీసుకొని దాదాపు ఒక 15-20 టన్నులకు ఎక్కువనే ఫుడ్ వేస్టేజ్ని నేను సపరేట్ చేసి దాన్ని రీయూజ్ అయ్యేటట్టుగా, ప్లేట్లు అయ్యేటట్టుగా చేశాను నేను. ఓ మై గాడ్ సార్, అసలు గట్స్ కాదు సార్, దానికి మొత్తం అన్నీ వదిలేసి కేవలం లైక్ మానవాళి కోసం ఇట్లా నేను చేస్తా అనే ఒక కఠోరమైన దీక్ష కావాలి దానికి. అది అందరితో కాదు, ఎంత పెద్ద మనసున్న ఎంత పెద్ద మనిషి అయినా సరే. నో ఐ మీన్ లైక్ దట్స్ రియలీ ఇన్స్పైరింగ్. అయితే నేను దాన్ని ఎట్లా పోల్చుకున్నా అంటే, జనరల్గా అందరినీ ఎర్త్ని కానీ నేచర్ కానీ మదర్ ఎర్త్, మదర్ నేచర్ ఇట్లా అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదో తెలియదు, నేను కూడా అదే తప్పు చేస్తాను, చాలామంది చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎందుకు ఇంకా తల్లిదండ్రులతోటి నేచర్ని పోల్చడం? కాబట్టి ఇప్పుడు రివర్స్ మీరు అన్న పాయింట్ ఎస్, అందుకే నేను ఏమన్నా రివర్స్ కానండి. సో ఎర్త్, మదర్ ఇవన్నీ కూడా నేచర్, ఇదంతా కూడా పిల్లలు అనుకోండి.
పిల్లలు అనుకుంటే ఏమవుతుంది, పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంటే నాలాంటి వాళ్ళు ప్రేమ ఉన్నా కూడా నేను ఏం చేయట్లేను. బట్ చాలామంది పిల్లలు అంటే ఎక్కువ ఉంటారు. చిన్నప్పుడు ఏ పేరెంట్ అయినా కూడా మనం చిన్న జస్ట్ లైక్ 6 months 1 year వరకు కూడా మనం ఎన్నిసార్లు షిట్ పోయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడలేదు. చక్కగా తీసి చిక్కి పొట్టి కన్నా అని వాళ్ళు మనకి నవ్వుతూ ఆనందంగా వాళ్ళ అన్ని సేవలు చేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మదర్ని కూడా నేను ఎర్త్ని కూడా నేచర్ని కూడా పిల్లలు అనుకొని, సో అక్కడ వాళ్ళు ఏది వేసినా కూడా దాన్ని అదే ప్రేమతోటి అట్లా ఆ వేస్టేజ్ అంతా కూడా నేను దాన్ని జాగ్రత్తగా తీసేటటువంటి పని చేస్తూ ఉన్నాను. సార్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. మీరు వద్దు అనుకుంటే ఆన్సర్ చేయకుండా పర్లేదు. నిజాయితీ అనేది ఈ మధ్య ప్రాణాంతకం అయిపోయింది. మీరు నిజాయితీతోని ముందుకెళ్ళి అన్నిటికీ ఫైట్ చేస్తుంటే బెదిరించేటోళ్ళు ఉన్నారు, బెదిరించి ఆపేటోళ్ళు ఉన్నారు, పనుల్లోకి వచ్చి అన్ని చేసేటోళ్ళు కూడా ఉన్నారనమాట. సో మీరు మీ కెరియర్లో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఇక ఒకసారి నేను 2015-16 ఆ ప్రాంతంలో ఎంజీ కాలేజ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నది. జరుగుతుంటే అక్కడ వాటర్ ప్లాస్టిక్ గ్లాసులు పెట్టారు, ఒక టెంట్ వేశారు, వాటర్ డ్రమ్ములు పెట్టారు. సో నేనేం చేశాను, స్టీల్ గ్లాసులు తీసుకెళ్ళి అక్కడ అన్ని ఎన్విరాన్మెంట్ బ్యానర్స్ అన్నీ కూడా కట్టి ఫారెస్ట్ డే, వాటర్ డే అన్నీ ఇంకా అన్నీ కట్టేసి అక్కడ అందరికీ గ్లాసులు పెట్టి సర్వ్ చేస్తున్నాను. కొంతమంది అట్లా గ్లాసులు పెట్టి ఆల్రెడీ పెట్టిన తాగిన అక్కడ పడేస్తే అవన్నీ క్లీన్ చేస్తున్నాను, అక్కడ వాటర్ కూడా పోస్తున్నాను. ఆ టైంలో ఒక పర్సన్ వచ్చేసి ఇంకా నన్ను, నువ్వు స్టీల్ గ్లాసులలో పోస్తున్నావు, మనకు ఏమన్నా అయితే ఎట్లా అని నన్ను కొట్టడానికి వచ్చాడు. ఆ టైంలో మా నాన్న కూడా అక్కడే ఉన్నాడు, మా అబ్బాయి, మా తమ్ముడు పిల్లలు అందరం అక్కడ సర్వ్ చేస్తూ ఉన్నాం, మా డాడీ కూడా సర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో చాలా పెద్ద గొడవ జరిగినది, అప్పుడు కొట్టడానికి వచ్చారు. వెరీ రీసెంట్లీ జస్ట్ 1 month కాలేదు, 1 month అయిందంటే, July 9th అట్లా. జనరల్గా ఎక్కడ పోయినా కూడా అట్లే భోజనాలు ప్లేట్లు పడేస్తారు. నేను అక్కడికి వెళ్ళి ఎవరిని, ఒకప్పుడు ఇట్లెందుకు అనేది నేను ఇప్పుడు ఎవరిని కూడా అనట్లేను. కొన్ని నాకు వీలైతే స్టీల్ ప్లేట్లు తీసుకెళ్ళి ఇస్తున్నాను, లేదంటే ఇస్తరాకులు తీసుకెళ్ళి ఇస్తున్నాను, ఇవి వాడండి అవి వాడకండి అని చెప్తున్నాను. వాళ్ళు స్టీల్ ప్లేట్లు అక్కడ పడేసినా కూడా నేనే కడుక్కొని క్లీన్ చేసుకొని వస్తూ ఉన్నాను. ఇస్తరాకులు కూడా అట్లా ఇస్తూ ఉన్నాను, ఇవి వాడండి అని. బట్ మొన్న వెరీ రీసెంట్లీ చాలా పెద్ద, అది నాకు చాలా పెద్ద ఇన్సిడెంట్, నాకు మనసుని బాగా కలిచివేసిన సంఘటన జరిగింది. సో నేను అలా భోజనంలో అందరు చేసి పడేస్తా ఉన్నాను, నేను వెళ్ళేసరికి అక్కడ పడేయడము జరిగింది. నేను వెళ్ళి ఒక ఎంటీ బాక్స్ పెట్టి అందరు తిన్న ప్లేట్లల్లో ఫుడ్ వేస్టేజ్ అంతా సపరేట్ చేస్తున్నాను, గ్లాసులన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టి సపరేట్ చేస్తూ ఉన్నాను, అంతా చేస్తున్నాను. ఒక ఆవిడ వచ్చి, సార్ మీది చాలా బాగా చేస్తున్నారు, చాలా మాకు నచ్చింది సార్ మీ కాన్సెప్టు. సో మా కాలనీ నుంచి ఒక 10 members వచ్చాము, మీ దగ్గర మేము ఒక 1 hour సర్వీస్ చేస్తాం సార్ అన్నారు. అమ్మ వద్దమ్మా, నేనంటే ఇట్లా అందరు అలవాటు అయిపోయింది, ఇంకా వాడు అలా చేస్తాడు అనుకుంటారు, కానీ మీ చుట్టాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎవరో తిన్న ప్లేట్ అట్లా ముట్టుకున్నాం అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, ఒక పని చేయండి, నేను ఇవి క్లీన్ చేస్తుంటాను, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళని మీరు జస్ట్ ఫుడ్ వేస్టేజ్ సపరేట్ చేయండి, గ్లాస్ సపరేట్ చేయండి, ప్లేట్ సపరేట్ చేయండి అని చెప్పేసి చెప్పండి అన్నాను. అంటే ఓకే సార్ అన్నారు. కానీ ఈ లోపల ఆర్గనైజర్స్ నా దగ్గరకు వచ్చి నన్ను గుంజి, ఏంటి ఇక్కడ ఎలా చేస్తున్నావు, నువ్వెవడివి ఇక్కడ రావడానికి, ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి చాలా గట్టిగా ర్యాష్గా మాట్లాడడంతో పాటు నన్ను కుంచారు. లేదండి ఇది ఇట్లనే చేయాలి, వేస్ట్ సెగ్రిగేషన్ ఇస్ ద మ్యాండేటరీ, చేయకపోతే ఈజ్ ఎ టెర్రరిస్ట్, అది నేరం. అది ఇప్పుడు మీరు ఉదాహరణకి, ఇప్పుడు మీరు కొత్తగా ఫ్లైఓవర్ పడ్డది పానగల్లో, అక్కడ చాలా పెద్ద బోర్డు, నాకు తెలిసి దానికి ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు, ఏది సెగ్రిగేట్ చేయాలి అని చెప్పేసి పెద్ద వాల్ పెయింటింగ్స్ వేశారు. అదేవిధంగా మీరు ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ ట్రాక్టర్ వచ్చిందమ్మా, చెత్త బండి వచ్చింది, తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అదే పని నేను చేస్తే వాళ్ళకి అది నచ్చడం లేదు. నచ్చకపోగా ఎంటైర్ వాళ్ళందరూ ఆర్గనైజర్స్ అందరు రావడం, నన్ను గుద్దడం, నన్ను గట్టిగా ఇది చేయడం, దానికి పోలీస్ వాళ్ళని కూడా సహాయం తీసుకొని పోలీస్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు అందరు నన్ను గట్టిగా గుంజి బయటికి ఇసిరేశారు, బయట పడేశారు, నన్ను లిటరల్లీ బయటికి గుంజుకుపోయి బలవంతంగా పడేశారు నన్ను. అది నన్ను చాలా పెద్ద ఇబ్బందిగా అనిపించింది. అయినా ఓకే, నేను ఎందుకంటే నేనున్నది ఒక సమాజంలో ఒక నిరాదరణకి గురయ్యి ఆయన అందరు రాళ్లతో కుట్టినటువంటి వ్యక్తిని గురువుగా పూజించి, గురువుగా చేసుకొని యావత్ ప్రపంచంలో
గురు పూజ జరుపుతున్నటువంటి వ్యక్తి ఆ పూజ అందుకునేటటువంటి ప్రాంగణంలో నాకు జరిగింది. కాబట్టి వై షుడ్ ఐ బాదర్ అంటే అంత పెద్ద మహానుభావుడికి తప్పలేదు. మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద తర్వాత? లేదు. ఎందుకు నేను యాక్షన్ ఏమండి ఎందుకు తీసుకోవాలి? అది వాళ్ళ యొక్క విజ్ఞత. సమాజము ఈజ్ ద లెవెల్ ఆఫ్ నువ్వు మెజర్మెంట్ ఉంటుంది కదా, ఎట్లా నీ అభివృద్ధి ఏంటి అని ఒక మెజర్మెంట్ చేసుకుంటే ఆ మెజర్మెంట్లో అభివృద్ధి అనేది వాళ్ళకి అక్కడి వరకే ఉంది. కాబట్టి ఆ క్షణం నేను ఏం చేయాలని నాకు ఆలోచన తట్టలేదు. కానీ నేను ఆ సంఘటనను చూసి నేను పారిపోలేదు, అక్కడే ఉన్నా. బయటకు ఉంచేస్తే నేను ఏం చేయాలని ఆలోచించాను. జనరల్గా ఏం చేస్తారు, అందరు తిన్న ప్లేట్లు ఎక్కడైనా సహజంగా 99.999% చేసేది ఏంటంటే అక్కడ ఒక ట్రాక్టర్ పెడతారు. తిన్న 10,000 మంది ప్లేట్లు, 5,000 మంది ప్లేట్లు, అన్నము, గ్లాసులు అన్నీ కలిపి ఆ ట్రాక్టర్లో పడేస్తారు. సో నేను డేర్ చేసేసి అదొక ఆపర్చునిటీ నాకు. ఐఎమ్ నాట్ ఎవరిని నేను తిట్టదలుచుకోలేదు, ఎవరిని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు. కానీ నాకు అదొక ఆపర్చునిటీ. వాళ్ళు నాకు ఆపర్చునిటీ కల్పించారు నాకు. వాళ్ళే కనుక అది చేయకపోతే నేను ఆపర్చునిటీ పొందేవాడిని కాదు. సో నేను ఆ ట్రాక్టర్కి ఎక్కాను. ఆ ట్రాక్టర్లోకి ఎక్కి లిటరల్లీ 2 చేతులతోటి అన్నంని ఆ పేపర్ ప్లేట్లలోకెళ్ళి వేరు చేసి సుమారుగా ఆ రోజు 1,500 కిలోల వెట్ వేస్ట్ని సపరేట్ చేసి దాదాపు 10,000 ప్లాస్టిక్ గ్లాసులని 10,000 ప్లాస్టిక్ గ్లాసులని సపరేట్ చేసి రీసైకిల్ అయ్యేలాగా దాదాపు 1,000 నుంచి 1,500 ఫుడ్ వేస్టేజ్ని నేను ప్రాపర్గా నాకు ఆ రోజు 3,000 రూపీస్ నాకు ఆటో చార్జెస్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. బకెట్లు కొనుక్కొచ్చాను, టబ్బులు కిరాయికి తెచ్చాను. అంతా కూడా సింగిల్ హ్యాండెడ్గా అది చేస్తే అక్కడున్న మున్సిపల్ కొంతమంది వర్కర్స్ సరే తను చేస్తూ ఉన్నాడని నాతో పాటు కోఆపరేట్ చేసి చేయడం జరిగింది. మీది ఇదంతా ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా ఎంత రీసైకిల్ చేస్తే అవి బై ప్రొడక్ట్స్ ఏమవుతాయి వాటి నుంచి తర్వాత? సో దాని నుంచి బయట కవర్లు తయారవుతాయి, దాని నుంచి టేబుల్స్ తయారవుతాయి, కుర్చీలు తయారవుతాయి ప్లాస్టిక్ నుంచి. అంతేందుకు మీరు వీడియో కూడా తీసుకోవచ్చు. అలాంటి ప్లాస్టిక్తో నాన్ రీసైకిలబుల్ అంటే కురుకురేలు, చాక్లెట్ కవర్లతో తయారైనటువంటి ఒక ఇల్లు నల్గొండలో కడుతున్నారు. ఎక్కడ? అది ఇంకా చెప్తే షాక్ అవుతారు ఎక్కడ అనేది మీరు. సో అది మనోరమ హోటల్లో ఒక కొత్తగా కాఫీ షాప్ లాంటిది ఒకటి కట్టబోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, జస్ట్ ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది. వాళ్ళ లాన్లో దాన్ని పెట్టి అక్కడ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ సెంటర్ లాగా, టీ సెంటర్ లాగా వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే నేను ప్రతిదీ కూడా మైన్యూర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో మొన్న నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు అది కన్స్ట్రక్షన్ కనిపించింది నాకు ఎక్కడ. ఎస్, ఈవెన్ టీ షర్ట్స్ మనం తాగి పడేసేటటువంటి వాటర్ బాటిల్స్ తోటి నా దగ్గర టీ షర్ట్స్ ఉన్నాయి. కోట్ తయారవుతుంది, కోట్. అవర్ ప్రైమ్ మినిస్టర్ మనకి పార్లమెంట్లో ఆ కోట్ వేసుకొని తను మాట్లాడాడు. నేను చాలామందికి, డాక్టర్ ఖాదర్ వలి గారికి, అదేవిధంగా మన దగ్గర ఇంతకుముందు కలెక్టర్గా విధులు నిర్వర్తించినటువంటి ముక్తేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. వెయిట్, పిఎం మోడీ మీరు చేసిచ్చిన కోట్ వేసుకోవడం? నో, నేను చేసి ఇచ్చింది కాదు, బట్ ఆ ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి కోటు తను ధరించి దాని గురించి వారు అక్కడ ప్రస్తావించడం జరిగింది. బట్ నేను ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకొచ్చి చాలామందికి నేను వాటిని ఇవ్వడం జరిగింది. టీ షర్ట్స్ కానీ అవన్నీ కూడా చూపించడం జరిగింది. పవర్ ఆఫ్ రీసైక్లింగ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చూపించడం జరిగింది. నాకు యాక్చువల్లీ ఎన్వైరన్మెంట్ గురించి ఈవెన్ ఐ హ్యావ్ సో మెనీ. ఒకటి ఫ్రాంక్గా చెప్తాను అంకుల్, ఇప్పుడున్న యంగ్స్టర్ ఎవరికైనా సరే, ఆర్ యంగ్స్టర్ లైక్ 18 నుంచి 35 ఏజ్, ప్రతి ఒక్కరికి చాలా చేయాలని ఉంటుంది. ఈధర్ సివిక్ సెన్స్ కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, దేశానికి ఏదో ఒకటి చేయాలి, మానవాళికి ఏదో ఒకటి చేయాలని. బట్ మాకు ఆ టైంని కానీ ఆ ప్రోత్సాహం కానీ ఇచ్చేటట్టు సొసైటీ లేదు. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. నా లాంటి పిచ్చోళ్ళు ఏమంటా లెట్స్ సే ఉన్న 100%లో ఒక 10 to 15% ఉంటారేమో. ఎస్, వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో ఒకటి చేద్దాం రా, ఉంటే పోతే పోయింది అన్నట్టు. మరి మీ లెవెల్లో ఆ సెన్స్ ఉన్న వాళ్ళు అయితే మొత్తం 100%లో 0.001% ఉంటారు, బట్ బేసిక్ లెవెల్ చేసేటోళ్ళు. బట్ మా ప్రోత్సాహం అక్కడక్కడ యూట్యూబ్ వీడియోల్లో, సోషల్ మీడియాలో తప్పితే డైరెక్ట్లీ ఎక్కడా కూడా ఏమీ లేదు. మరి ఇది ఎలా మారుస్తారు అంటారు? యా, సో మీరు అన్నది వాస్తవం. నన్ను కూడా చాలామంది అడుగుతారు, ఒక టీం ఏర్పాటు చేయండి, మేము మీ టీంలో మెంబర్గా ఉంటాము, మీరు ఒక ట్రస్ట్ పెట్టండి, మీరు ఒక ఎన్జిఓ పెట్టండి, మేము వస్తాము అని చెప్పేసి అడుగుతారు. ఈవెన్ వెరీ రీసెంట్లీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అట్లా ఒక 2 years బ్యాక్ సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ డాక్టర్ కార్తికేయన్,
సో రాజీవ్ గాంధీ కేసుని దాన్ని ఇది చేసినటువంటి మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ గారు ఒకసారి నన్ను చూసి, గుప్తా నేను ఒక డే మొత్తం నీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నువ్వేం యాక్టివిటీస్ చేస్తున్నావో నీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి వారు అని ఒక హాఫ్ డే నాతో వారు స్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రకాష్ గారు, తెలంగాణ ప్రకాష్ అని చెప్పేసి అంటారు వారిని, వారు కూడా నేను ఒక రోజు మొత్తం మీతో నేను గడపాలనుకుంటున్నాను గుప్తా గారు, మీరు చెప్తే నేను వచ్చి లిటరల్లీ మీ వెంట నేను తిరుగుతాను అన్నారు. వెరీ రీసెంట్లీ ఇంకొక నన్ను 10 years నుంచి ఫాలో చేస్తున్న సంపత్ అని చెప్పేసి ఒక మిత్రుడు, పర్యావరణం గురించి ఆలోచించే వ్యక్తి. సో చాలామంది బ్యాంకాక్ వెళ్ళాలి, మేము టూర్కి వెళ్ళాలి, లేదంటే గోవాకి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ నేను నా మనసులో సురేష్ గుప్తా గారితో ఒక 2 రోజులు ప్రయాణం చేయాలి, నాకు అదే ఒక టూర్ లాగా కావాలి, అదే నాకు ఒక పిక్నిక్ లాగా కావాలి అని నేను అనుకుంటున్నాను. సో నాకు దయచేసి ఒక 2 days మీ వర్క్కు డిస్టర్బ్ కాకుండా నేను మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది మీరు అన్నది వాస్తవం. సో అది ఎమోషనల్గా చాలామంది చాలా వరకు వస్తారు, మళ్ళీ వాళ్ళకి అదే మూమెంట్లో మళ్ళీ ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతాయి, మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నేను ఎందుకు ఒక ఎన్జిఓ ఒక టీం పెట్టి ఆ టీంతో పని చేయించి అట్లా చేయట్లేను అంటే, ఆ టీం ఎవరు ఏ తప్పు చేసినా ఏ మిస్టేక్ జరిగినా అది మొత్తం మళ్ళా వ్యవస్థకే ఆ ముప్పు వస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను ఎవరంతటా వాళ్ళు ఇండివిజువల్గా మోటివేట్ అయ్యి, ఏ సంస్థకు ఆ సంస్థ మోటివేట్ అయ్యి చేసుకోవాలి అనేది నా యొక్క సిద్ధాంతం. సో కామన్ మ్యాన్గా అన్ని వ్యక్తులతోటి, సంస్థలతోటి ఎంఓఈ చేసుకుని ఎనీ పర్సన్ కెన్ ఎంఓఈ విత్ మీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిఎస్ఆర్ మీడియా ఉంది, లేదా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది, లేదా ఇండియన్ గవర్నమెంట్ ఉన్నది, లేదా ఒక స్కూల్ ఉన్నారు, ఒక ఇండివిజువల్ వ్యక్తి ఉన్నారు, వాళ్ళు నాతో ఎంఓఈ చేసుకుని నా ఆలోచనని సమాజంలోకి వాళ్ళు తీసుకెళ్ళవచ్చు. సో అక్కడ నాకేమి పేరు రావాలి అట్లాంటిది, నాకు అలాంటి కోరికలు కూడా నాకేం లేవు. సో కాబట్టి దీన్ని ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి 17th గోల్ పార్ట్నర్షిప్, కొలాబరేషన్స్ తోటి, ఆ కొలాబరేషన్స్ ద్వారా ముందుకు వెళ్ళి చేయాలనేది నా ఆలోచన. అట్లే మీరు అంటున్నట్టుగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ యూత్ ఫర్ సేవ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, యూత్ ఫర్ సేవ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఎక్కడికి పోవాలో తెలియదు అట్లాంటి యూత్ అందరికి కూడా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తారు. సో దాంట్లో వాళ్ళు మళ్ళీ సెగ్రిగేట్ వర్టికల్స్ పెడతారు, ఏంటి ఎన్విరాన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, అట్లా రకరకాల వర్టికల్స్ పెడతారు. వర్టికల్స్ పెట్టి ఎవరెవరు దేంట్లో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ వాళ్ళు కల్పిస్తారు. సో అట్లా చాలా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అవ్వాలి? ఓకే, సో ఒకటి మొబైల్ ద్వారానే, వాట్సాప్ ఆర్ లైక్ జస్ట్ కాల్, ఈ 2 కూడా నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. 24 hours దాన్ని ఆ రకంగా రీచ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఫేస్బుక్లో అవుతారు, కానీ అది పెద్ద మహాసముద్రం, అందులో వాళ్ళు పింగ్ చేసినా కూడా మళ్ళీ నాకు అది రావడం అది ఇదిగానే ఉంటుంది. సో ఎక్కువ మొబైల్ నెంబర్ ద్వారా. మీ మొబైల్ నెంబర్ని మేము ఇక్కడ పబ్లిక్ చేయొచ్చా? ఎస్. ఓకే, సో గైస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్, యూ కెన్ కాంటాక్ట్ మిస్టర్ సురేష్ గుప్తా గారు ఎప్పుడైనా సరే. బట్ ప్లీజ్ ఒకటి ఏంటి అంటే, మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు లెజిట్ అయితేనే, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్దామంటేనే అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మోటివేషన్ కోసం సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఇలాంటివి వద్దు, స్పామ్ చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే యూనో ఒక పనిని మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, సో సార్ మరి మీరు మాత్రం ఎందుకు ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ పెడదాము, అరే లెట్స్ మేక్ ఇట్ లెజిట్, అందరు కూడా ప్లాట్ఫామ్ వస్తుందని మీరు ఎందుకు అనుకోలేదు? నేను నాకు చాలా ఆర్గనైజేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. బట్ నేను ఎందుకు అంటే, ఒక సమాజంలో ఫీలింగ్ ఏమున్నదంటే, సస్టైనబుల్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఈ పనులన్నీ కూడా ఎన్జిఓస్ పని, ఆర్గనైజేషన్స్ పని, గవర్నమెంట్ పని అనేటటువంటి ఒక స్టాండర్డ్ లేబుల్ ఉంది అక్కడ. సో ఇది మనకి కాదు, సో వాళ్ళు చేసుకుంటారు, లేదా పనులు చేసుకుంటారు అనేటటువంటి ఒక లేబుల్ పడిపోయింది. కాదు, ఇది ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని సెన్సిటైజ్ చేయడానికి ఈ కష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాను. బట్ ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడే తెలిసింది, ఇది కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తున్నది, ఇట్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈజ్ అ ఫండమెంటల్ డ్యూటీ. సో దాన్ని ఒక ఆర్టికల్, దానికి ఒక సెక్షన్ పెట్టి ఫండమెంటల్ డ్యూటీస్లో పెట్టారు అది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ గవర్నమెంట్స్ కానీ ఎవ్వరు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయట్లేదు. చేయకపోతే ఓకే వదిలేయండి అనే దాంట్లోనే ఉన్నారు, కానీ అలా చేయట్లేదు. బట్ ఆ ఒక్క కారణం చేతనే
సో ఈవెన్ మన యాన్సిస్ట్రల్గా మన పెద్దవాళ్ళని ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. సో నేను అదే రకంగా అని ఒక నిర్ణయానికి వచ్చాను. చాలా టఫ్, కష్టం అయినా కూడా నేను అదే స్టాండ్ అయ్యి ఉన్నాను దాని మీద. భవిష్యత్తులో ఏమైతుందో తెలియదు, బట్ ఇప్పటివరకైతే దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాను. సార్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్లో మీకు ఏమైనా అవార్డ్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? యా యా సో అంటే ప్రభుత్వాలు అవార్డు ఇవ్వడానికంటే ముందే సమాజంలో కొంతమంది లైక్ వాళ్ళు అప్రిషియేట్ చేయడము, సపోర్ట్ చేయడము, మిక్స్డ్. ఇంతమంది చెప్పినట్టుగా కొంతమంది పిచ్చోడు అంటారు, కొంతమంది అట్లా అంటారు. సో అవి వచ్చేది. బట్ ప్యారలల్గా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గతంలో అయితే ఎక్కువగా చాలా నేను ఊహించేదానికంటే ఎక్కువ సపోర్ట్ ఉండేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. అసలు నాకే ఒక్కొక్కసారి ఇది అనిపించేది, అంటే అంత ఇదిగా ఏ ప్రోగ్రామ్ కలిసినా నేను వెళ్ళకపోయినా వాళ్ళే నాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసేవాళ్ళు. సో గుప్తా గారు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, మీరు వచ్చి మీ ఆలోచనలు పంచుకోండి అని చెప్పేసి అట్లా చేసేవాళ్ళు. సో ఆ క్రమంలోనే నాకు నేను ప్లాంటేషన్ మీద చేస్తున్నటువంటి డ్రైవ్కి హరిత మిత్ర అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు నాకు తెలంగాణ స్టేట్ ద బెస్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్గా ఆల్మోస్ట్ ఒక 40,000 క్యాష్ ప్రైజ్ తోటి వాళ్ళు ఇవ్వడం. అదేవిధంగా మనకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ పర్యావరణవేత్త విభాగంలో నాకు రైతు నేస్తం నుంచి అవార్డు రావడం. అదేవిధంగా 2021లో నేను చేనేత ఖాదీని ప్రమోట్ చేసినందుకు ద బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు రావడం. అదేవిధంగా 2023లో నాకు తెలంగాణ స్టేట్ బెస్ట్ బయోడైవర్సిటీ అవార్డు రావడం. దాంతోపాటుగా 2024 గాను తెలంగాణ స్టేట్ గ్రీన్ ఛాంపియన్గా తెలంగాణ గవర్నమెంట్ ఐ థింక్ June 3 మన కొత్త గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి. సో నాకు June 5 నాకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా తెలంగాణ స్టేట్ గ్రీన్ ఛాంపియన్గా నేను గవర్నమెంట్ అవార్డుతో సత్కరించడం జరిగింది. దాంతోపాటు నేషనల్ అవార్డు ఏదైతే భారత్ వికాస్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు నేషనల్ అవార్డు ఎన్విరాన్మెంట్లో సస్టైనబుల్లో నేను చేస్తున్నటువంటి కృషికి కానీ రీసెంట్లీ సెడెంలో January 29 నుంచి February 6 వరకు జరిగినటువంటి కాన్ఫరెన్స్లో, వరల్డ్ కాన్ఫరెన్స్లో భారత్ వికాస్ వాళ్ళు నాకు నేషనల్ అవార్డు సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంట్ దాంట్లో రంగంలో కృషి చేస్తున్నందుకు రావడం జరిగింది. ఇంకొకటి సార్, మెయిన్ క్వశ్చన్, మీరు ఇన్ని సంవత్సరాలు ఇట్లా చేస్తున్నారు, మరి మీ ఫ్యామిలీ బాగా వెల్తీ అన్నట్లా, లేకపోతే ఇంకేమైనా జాబ్స్ బిజినెస్ హజల్స్ పెట్టుకున్నారా? అంటే ప్రొఫెషనల్ కెరీర్ వదిలేసి ఇట్లా చేయడం, హౌ వాజ్ ఇట్ పాసిబుల్? యా సో బేసికల్గా ఒకటి చెప్తే ఏంటంటే, నేను ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రపోర్షన్ నేను సమాజం కోసమే ఖర్చు పెడతా ఉండేది. అంటే ఎవరికైనా ఫీజు లేదన్నా, లేదంటే ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారన్నా, ఎవరికైనా సహాయం అని ఎక్కువ దీనికోసం ఖర్చు పెడతా ఉండేది. ఈవెన్ నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ ప్రపోర్షన్ సమాజం కోసమే ఖర్చు పెడతా ఉండేది. బట్ ఆ టైంలో మా మిస్సెస్ చాలా ఓపిక్గా చూసింది. బట్ ఈయన ఇంకా ఇట్లా ఖర్చు పెడుతూనే ఉన్నాడు, ఎప్పుడు సమాజం అంటాడు, ఎప్పుడు ఇది అంటాడు అని చెప్పేసి తను కూడా తను డిప్లొమా అయిపోయాడు. తర్వాత తను బీటెక్ చేయడం, ఎంటెక్ చేయడం, ప్యారలల్గా బోత్ ఇన్కమ్స్ తోటి తన కుటుంబాన్ని లీడ్ చేయాలని తను డిసైడ్ చేస్తూ ఉంది. సో నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత కొంచెం ఆమెకి ధైర్యం సన్నగిల్లింది. అయ్యో, నేను ఎక్కువగా సమాజానికి ఖర్చు పెట్టినా ఆమె కొంచెం ఇదైంది. బట్ నేను ప్యారలల్ ఇన్కమ్ అట్లా ఏం లేదు. ఇది తప్పో ఒప్పో తెలియదు. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేచర్ని, ఎర్త్ని మదరు అని అట్లాంటి పెద్ద పెద్ద సాధ్యం కాని పదాలు వాడడం కాకుండా పిల్లలు అనుకోవాలని చెప్పాను కదా. అందరూ తమ పిల్లల్ని నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు చదివించడానికి డబ్బులు పెడుతుంటే, లేదా ఎంఎస్ కోసం యుఎస్కి పంపిస్తుంటే, నేను మాత్రం అప్పు చేసి పర్యావరణం కోసం, సస్టైనబిలిటీ కోసం ఖర్చు పెడతా ఉన్నాను. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఒక 45 నుంచి 50 lakhs వరకు ఇంట్రెస్ట్లో అన్నీ కలిపి ఒక 50 lakhs నాకు లోన్స్, ఈఎంఐలు, ఆఖరికి లోన్ యాప్స్లో కూడా నేను లోన్ తీసుకొని నేను నేచర్ కోసం, ఎన్విరాన్మెంట్ కోసం ఖర్చు పెడతా ఉన్నాను. సో నేను ఎవరినైనా చూస్తూ ఉన్నాను 30 lakhs 35 lakhs తీసుకుని ఎంఎస్ కోసం యూఎస్కి పంపిస్తూ ఉన్నాను. సో నేను అట్లా అలవోకగా అట్లా అప్పు చేసేసి ఖర్చు పెడతా ఉంటాను నేను. సో
సి మీకు స్పాన్సర్స్ అట్లా ఎవరు దొరకలేదు అసలు? చాలా మంది యాక్టివిటీస్ కి స్పాన్సర్ దొరుకుతారు, కానీ ఇప్పుడు సమాజంలో పర్యావరణవేత్తలు కానీ అందరు ఎలా ఉన్నారంటే స్పెసిఫిక్ గోల్ ఉంటుంది వాళ్ళకి. అంటే నేను ఇన్ని మొక్కలు నాటాను, లేదా నేను ఇంత ప్లాస్టిక్ చేశాను, లేదా ఈ పని చేశాను, లేదా ఒక చెరువు తీసుకొని అది క్లీన్ చేశాను, అట్లా ఉన్నారు. అంటే ఏదో ఒక సెగ్మెంట్ తీసుకుంటారు, ఒక లిమిటెడ్ ఏరియా తీసుకుంటారు. నాది అలా కాదు, నాది లైఫ్ స్టైల్. అంటే మనం తినే తిండి, మనం కట్టుకునే బట్ట, మనం నిర్మించుకునే ఇల్లు, మన డే టు డే లైఫ్ ఎలా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలి, ఇది. కాబట్టి ఇది సమాజంకి అర్థం కాదు. నేను నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ చాలా ఇదిగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి నేను అర్థం కాను. ఎందుకంటే ఇప్పటివరకు ఏ పర్యావరణవేత్త చూసినా, లైక్ వనజీవి రామయ్య గారు 1,00,00,000 మొక్కలు నాటారు, ఇంకోరు చూసారు వాళ్ళు పెద్ద జాదవ్ గారు ఫారెస్ట్ని తయారు చేశారు, లేదా ఇంకోరు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, లేదంటే ఇట్లా చాలామంది యాక్టివిస్టులు చాలా స్పెసిఫిక్గా ఉన్నారు, లేదా ప్రకృతి వ్యవసాయం. బట్ నాలాగా ఇట్లా లైఫ్ స్టైల్ని భాగం చేసుకొని, లేదా డే టు డే చేసేటటువంటి చిన్న చిన్న తప్పులకి సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకొని 5 సంవత్సరాల నుంచి బెయిర్ ఫుట్గా నడవాలి, నాకు నేను శిక్ష వేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కాబట్టి ఒక్కటి అర్థం కాదు, ఏ ధైర్యంతో చేసినారు సార్ అన్నప్పులు అసలు? అంటే ఎలా తీరుద్దాం ప్లాన్ ఏమన్నా ఉందా? ఎస్ నాకు ప్లాన్ చాలా క్లియర్గా ఉంది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ని అప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రెషర్స్ ఉంటాయి. చాలా మందిని చూస్తూ ఉంటాం, అప్పులు ఎక్కువ అయిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయారు అని, లేదా అప్పుల బాధకి తట్టుకోలేక ప్రెషరైజ్డ్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయ్యని, లేదంటే ఇట్లా అనేక రకాల సడన్గా స్టక్ అయిపోయి చనిపోయి ఉంటారు, ఇట్లా అవుతారని. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఒక 1,00,00,000 రూపాయలకు నేను జాబ్ రిజైన్ చేసేదానికంటే ఒక 2-3 ఇయర్స్ ముందు ఒక 1 crore నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. తీసుకొని నాకు అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగితే, నాకు ఎవరైతే నన్ను నమ్మి ఇంట్రెస్ట్కి ఇచ్చారో, అప్పుకి ఇచ్చారో, లేదంటే బ్యాంకుల నుంచి నేను లోన్ తీసుకున్నానో, లేదా హ్యాండ్ లోన్గా తీసుకున్నానో, వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి నేను ఒక 1 crore రూపీస్కి టర్మ్ పాలసీ తీసుకున్నాను. సో నాకు తెలుసు, ఏదో రోజు నేను ఈ అప్పుల బాధకి, ఆ ప్రెషర్కి ఏదో రోజు నేను స్టక్ అవుతా, నేను ఇదైతా అనేది నాకు తెలుసు. నాకు సో ఆ ఇదిలో నాకు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది కావద్దు అని నేను చేశాను. బట్ మరి అది ఇప్పటివరకు ఇన్ని అప్పులు చేసినా కూడా ఎందుకు నాకు ఆ పరిస్థితి రాలేదు అనేది క్వశ్చన్ మార్క్ అందరికీ. నువ్వు చెప్తున్నావు బాగుంది ఇట్లా అని. ఇప్పుడు ఈఎంఐ వాళ్ళు ఫోన్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, మేము ఊరికి పోతాం, మేము అక్కడ సెల్ఫీ దిగుతాం, లేదా మీ ఇంటికి పోతాం, మేము మెసేజ్ చెప్తాం, మీ నాన్నకి చెప్తాం, ఊర్లో చెప్తాం అంటే చెప్పుకోపో ఎట్లా అంటారు అంటే, వాడు చెప్తే మళ్ళీ పరువు ఇంట్లో పేరెంట్స్ ఇది అవుతారు కదా, ఇంట్లో మిస్సెస్ ఇబ్బంది పడుతుంది కదా. కాబట్టి వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తూ ప్రెజర్. మరి ఆ ప్రెజర్ అంతటిని ఎట్లా భరించగలుగుతున్నాను అంటే, దానికి నాకు ఒకే ఒక రెమెడీ ఏంటంటే, నాకు రోడ్డు మీద 1000 మంది ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేస్తున్నా, ఒక్క వ్యక్తి తన ప్లేట్ తను తెచ్చుకొని, తన వాటర్ బాటిల్ తను తెచ్చుకుంటే, నా ఈ ప్రెజర్ అంతా నాకు డౌన్ అయిపోతుంది. లేదా ఎవరైనా రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తున్నారు, ఎవరైనా రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్ళు కనిపించారు, ఎవరైనా రోడ్డు మీద హ్యాండ్లూమ్ బట్టలు వేసుకొని కనిపించారు, అట్లా ఏ చిన్న మంచి పని చేసినా నా ప్రెషర్ అంతా తెగిపోతుంది. ఈ సస్టైనబిలిటీ మీరు మీ డైట్లో కూడా ఫాలో అవుతారా? లైక్ ద వే యూ హ్యావ్ ఫుడ్, మీరు ఇంట్లో చేసే విధానాలన్నీ కూడా? ఎస్. సో ఇక్కడ ఒక డెఫినెట్లీగా నేను ఎవ్రీ టైం నేను చెప్తా ఉంటాను, మళ్ళీ కూడా వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. సో నేను ఇంట్లో ఈ రకంగా కూడా వాళ్ళని ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అది ఇది అని చెప్పేసి నేను చెప్పను. బికాజ్ ఆల్రెడీ నా వైఫ్ చాలా స్ట్రగుల్తో ఉన్నది, తను చాలా మెంటల్లీ ప్రెషర్తో ఉన్నది, చాలా హెల్త్ ఇష్యూస్తో ఉన్నది. ఎందుకంటే నా పర్యావరణం వల్లనే తన కొడుకు దూరం అయిపోయాడు. నేను కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయించి తీసుకురమ్మని నేను పంపిస్తే, తను ఎగ్జామ్కి వెళ్ళకుండా ఎర్త్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళి ఇదైపోయాడు. సో కాబట్టి నేను ఏమి కూడా ఇంట్లో వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళు ఎలా చేసుకుంటే అలా వాళ్ళని ఫాలో అయ్యి నేను ఎక్కువ ఇంట్లో అసలు ఉండను. నేను సో మార్నింగ్ 4-4:30, 5కి వెళ్ళిపోయినంటే నేను మళ్ళీ నైట్ 12-1, లేదా ఒక్కొక్కసారి 10 days, 15 days, 20 days కూడా ఇంటికి రాను. నేను అలా మొత్తం ఇండియా మొత్తం అలా తిరుగుతూ ఉంటాను. సో కాబట్టి నేను మళ్ళీ వాళ్ళని సపరేట్గా ఎట్లా అనేది చెప్పను. కాకపోతే వాళ్ళు అరే నేను ఎంత చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి కొన్ని సందర్భాలు అనిపించి వాళ్ళు చేయగలిగిన కాడికి వాళ్ళు చేస్తూ ఉంటారు. సార్ మీ హెల్త్ ఎట్లా ఉంది సార్? ఫస్ట్ ఐఎమ్ ఆల్రెడీ, నాకు ఎవ్రీ టైం నా మూటలు చూస్తే నాకు ఒక
40 కేజెస్ 50 కేజెస్ నేను వెయిట్ పెట్టుకుంటా ఉంటాను. అదే ఎప్పుడు చూసినా సరే ఒక 2-3 సంచులు హెవీ ఉంటాయి, మళ్ళీ చాలా హెవీగా ఉంటాయి. ఒకసారి ఎయిర్పోర్ట్లో పోయినా బస్సులో పోయినా కూడా నేను ఇట్లే వస్తుంటాను. మీరు చూడొచ్చు. సో ఇది ఒక చిన్న డ్రాయింగ్. ఇది నిన్న నేను లైక్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా నేను అట్లా వెళ్తా ఉన్నాను హైదరాబాద్కి. వెళ్తుంటే బస్సులో నేను డ్రాయింగ్ చేయిస్తూ ఉంటాను. అక్కడ ఒక స్టూడెంట్, పీజీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్ డ్రైవింగ్లో బస్సు జర్నీలో ఇంత అద్భుతంగా తను డ్రాయింగ్ వేసింది. నేను ఎయిర్పోర్ట్లో వస్తుంటే వెబ్ చెక్ఇన్ చేసుకొని నేను వెళ్తా ఉన్నాను. అన్ని బ్యాగ్స్ అన్ని బ్యాక్ ప్యాక్ అన్నీ వేసుకొని వెళ్తా ఉన్నాను. ఇండిగో వాళ్ళు వచ్చేసి నన్ను బయటికి తీసుకొచ్చి వెయిట్ చేసి అవి 72 కేజెస్ ఉన్నాయి అన్నీ కూడా వెయిట్. సో వాళ్ళు చెప్పింది ఏంటి, 15+7 22 కేజెసే అలౌడ్, మీకు 15,000 రూపీస్ మేము పెనాల్టీ వేస్తున్నాం, మీరు కట్టి తీసుకెళ్ళండి అన్నారు. సో నేను ఎవరన్నా బుద్ధిమంతులు కనపడితే వాళ్ళకి బహుమానాలు ఇవ్వడానికి, సో నేనేం నా వైఫ్కి కానీ లేదంటే నా పిల్లల కోసం గిఫ్ట్లు తీసుకెళ్తలేను, ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్ అన్నాను. మీరు ఏమన్నా అన్నారు. సో ఏం చేయాలో అర్థం కాక నాకు అక్కడ గౌరవ్ ఉప్పల్ సార్ నాకు ఒక అవకాశం ఇచ్చారు. తెలంగాణ భవన్కి ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడ ఉండొచ్చు గుప్తా గారు అన్నారు. సో అవన్నీ ఓలా క్యాబ్ బుక్ చేసి నేను అవన్నీ కూడా తెలంగాణ భవన్కి పంపించాను. ఓకే. సో అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ వేశారు నన్ను, సో ఎప్పుడైనా మీకు ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగినాయా అని. సో ఒకసారి నాకు ఇండిగో ఫ్లైట్లో అక్కడ కూడా నేను ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని సేవ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళందరు తిన్నవి కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, అవన్నీ కూడా చేస్తూ ఉంటాను డ్రాయింగ్. బట్ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు మిషన్ లైఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని. ఆ ఇండిగో క్రూ ఎవరైతే ఉంటారో, సో ఆమె ఒక్కసారి నేను చేసిందని ఎమోషనల్ అయ్యి, సో తను నాకు నెయిల్ డౌన్ అయ్యి నాకు ఒక డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్గా ఇచ్చి, వీఆర్ సో లక్కీ ఇండిగో, మీలాంటి ఒక అద్భుతమైనటువంటి మహానుభావుడు మా ఫ్లైట్ ఎక్కేటటువంటి భాగ్యాన్ని మా ఇండిగో మా స్టాఫ్ చూసే అవకాశం దక్కింది అని చెప్పిస్తాను అనడం జరిగింది. సో కాబట్టి ఐఎమ్ హెల్త్ పరంగా చాలా ఇదిగా ఉన్నానే, అదే ధైర్యంతో నేను వెళ్తా ఉన్నాను. సార్ ఒకటి, మేము మొన్న ఇది కెనాల్ క్లీనప్ అని ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మేము ఇక్కడ ఉండి చూసి మీరు వ్యూ చూడొచ్చు, ఎండిపోయినప్పుడు మొత్తం కనిపించి మేము అదొకటి స్టార్ట్ చేసాం. అది కరెక్టు రాంగు మేము చేయడం కరెక్ట్ చేసాం తెలియదు, మీరు అక్కడ వచ్చారు. అందులో మేము చాలా మిస్టేక్స్ కూడా చేసాం. అక్కడ మేము ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడామంతా. సో ఆ ఇనిషియేటివ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు చేసిన ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో అది చాలా వైరల్ అయిపోయింది. ఎంత వైరల్ అంటే అది ఆల్మోస్ట్ నల్గొండ సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్లడ్, ఈవెన్ నల్గొండ బ్లడ్ ఉంది వాళ్ళ ఇది అంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి రీచ్ అయింది అది. సో ఈవెన్ మా ఫ్రెండ్ లైక్ ఆయన పేరు చెప్పడం ఇష్టపడాడు, మా ఎవరైతే నేను ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ జర్నీ వాళ్ళతో, అమరన్ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. సో తనకి అసలు ఏది చేసినా కూడా పేరు వద్దు అన్నీ అంటా ఉంటాడు. బట్ నేను లైక్ అట్లా కూడా మళ్ళీ ఆయన అంటాడు కూడా, ఎందుకు పేరు చెప్పామని కూడా అంటాడని నేను చెప్పలేదు. బట్ అంటే చూడండి ఎంత ఎమోషన్ని కనెక్ట్ చేసి ఆల్మోస్ట్ మీకు లైక్ ఎంత సపోర్ట్ చేయాలో దానికి మిగతా వాళ్ళందరికంటే ఆయన ఒక అడుగు ముందుకేసి చేశాడు. సో కాబట్టి ఇది ఆ పవర్ ఆఫ్ పాడ్కాస్ట్ కావచ్చు, పవర్ ఆఫ్ రీల్ కావచ్చు, పవర్ ఆఫ్ సోషల్ మీడియాకు ఉన్నటువంటి పవర్. కాకపోతే సో అది యాక్షన్లోకి వచ్చేసరికి పాయింట్ ఆఫ్, సో అంత చేసిన యాక్షన్లోకి వచ్చేసరికి అది నాకు తెలిసి మీకు తెలియాలి ఎన్ని వ్యూస్ వచ్చాయో. నాకు తెలిసి 1 lakhs దాటొచ్చాయి. ఒక రీజనబుల్ ప్రాపర్గా వచ్చింది. కానీ కంపారిటివ్లీ అది చూస్తే ఎంతో ఇక్కడ అసలు అక్కడ జనాలే స్పేస్ ఉండదేమో అనుకునేటటువంటి ఇది ఉండే. కానీ దాంట్లో మెంబర్స్ తక్కువ వచ్చినా అందరినీ నేను అది వీడియో తీశాను. బట్ నా స్టోరేజ్ ప్రాబ్లం వల్ల దాన్ని నేను ఇది చేయలేకపోయాను. బట్ ఫ్రెండ్స్కి షేర్ చేశాను. ఒక తల్లి తన కూతుర్ని తీసుకొని వచ్చింది. వచ్చి తన కూతురితో అందరూ తాగి పడేసినటువంటి వ్యర్థాలు, మూవ్ అయిన వ్యర్థాలని వాళ్ళ చేతులతోటి క్లీన్ చేసి పైకి పంపించి వాళ్ళు మళ్ళీ నడుచుకుంటూ వాళ్ళు వెళ్తూ నాకు కనిపించారు. పావని గారు, ఒక కిరాణా స్టోర్ నడిపిస్తున్నటువంటి పావని గారు, ఏంటమ్మా మరి మీరు ఇలా వచ్చారంటే, పిల్లలకి అది చెప్పాలి కదండి, పిల్లలకు నేర్పించాలి కదండి. నా మనసు కిరాణా షాప్లో ఎన్నో కవర్లు ఇవ్వాల్సి వస్తుంది, ఎంతో చాలా పెయిన్గా ఉంది, అయినా కూడా నేను ఏం చేయలేని పరిస్థితి. సో అని చెప్పేసి చేసిన సందర్భం. ఆమె 3 రోజుల ముందు నుంచే కాల్ చేస్తూ ఫాలోఅప్ చేస్తుండే అనమాట. నాకు
సార్ నిజంగా ఎంతమంది వస్తారో అని అనుకున్నాను నేను. ఇటకేళ్ళకి నల్గొండ కదులుతున్నాను. బట్ ఆ రోజు పొద్దుగాల అంటే ఆ రోజు ఏకాదశి అండ్ ఇదేంటి మొహరం ఒకే రోజు వచ్చినాయి. ప్లస్ ఇంకో 2-3 రోజులు అయితే కాలు వదిలేయబోతున్నారు. ఓకే. ఇంకా ఈ తప్పని పరిస్థితిలో ఏదైతుందని చేద్దామని పోయినాం. ఎన్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర పోయినాం. అంతే పొద్దుగాల ఊర్లోకి వెళ్ళి వస్తారు కాలేజ్కి, వాళ్ళు కష్టం అని అన్నారు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం బట్ అది రాలేదు. అప్పటికప్పుడు సార్ పక్కన ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ హాస్టల్ పోతే అన్నా మేము వస్తామన్నా అని నడుం గట్టి వచ్చిన మొత్తం చేసినారు. ఆ పావని గారు వచ్చినారు వాళ్ళ బిడ్డని తీసుకొని. మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగానే కాంట్రిబ్యూట్ దేర్ కాంట్రిబ్యూషన్ మేజర్. వాళ్ళ టూల్స్ కానీ వెహికల్ కానీ వాళ్ళు మార్నింగ్ 6 o'clock వచ్చేసి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు వీడియో వైరల్ అవ్వగానే నెక్స్ట్ డే వచ్చేసి అక్కడ బ్రిడ్జ్ కింద చాలా ఉండే, వాళ్ళు ఇంకా చాలా మొత్తం కేర్ చేసినారు. బట్ ఆ రోజు అట్లీస్ట్ నేను ఎంత ఫస్ట్ 1 hour ఎంత డిసప్పాయింట్ అయినో, ఆ తర్వాత సరే మా స్టాఫ్ అందరు కూడా చలో పదా అన్న ఏం కాదు చేసేద్దాం అనుకుంటే దిగినారు. నాకు అసలు ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. బట్ ఆ తర్వాత మీరు పాయింట్అవుట్ చేసిన తర్వాత మీరు ఇట్లా చూస్తుంటే నాకు అర్థమైంది ఫుడ్ పెట్టే దగ్గర అక్కడ బాటిల్స్ ఉన్నాయి అంతా. ఓకే నెక్స్ట్ టైం ఇది కూడా ఎట్లైనా చేయాలి. ఒకటి చేస్తున్నప్పుడు ఇంకా దాన్ని ఎక్కువ చేస్తున్నాము. అది నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీ ఆధ్వర్యంలో మీ డైరెక్షన్లో విల్ డెఫినెట్లీ ట్రై టు టేక్ ఆఫ్ ఆల్ ద ఎక్స్ట్రా వేస్టేజ్. సో ఫైనలీ సార్ ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రజలు కానీ పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఉండకపోతే ఇంకేమవుతుంది? యా యా ఒకటే అండి, మనం అందరం నేచర్ని కన్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి మీరు అన్నటువంటి యూత్కి తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి బట్టలు డిస్ట్రక్షన్కి బిగ్గెస్ట్ పొల్యూటర్. కానీ మీకు వ్యూ పాయింట్ మీకు కనిపించింది కాబట్టి మీకు అక్కడ పించ్ అయ్యి మీరు వీడియో వైరల్ చేసి మీరు చేశారు. బట్ నేను మీ బట్టల యొక్క పొల్యూషన్ ఇక్కడ వేసుకునేటటువంటి వాటిది నేను కళ్ళారా చూసిన వ్యక్తిగా నేను ఇది మారాను. సో అట్లీస్ట్ నేను చెప్పేది అందరి ప్రభుత్వాలకి, ఎన్జిఓస్కి, లైక్ ఆల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సస్టైనబిలిటీ అనగానే పర్యావరణానికి మేలయ్యే ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా కొనడం కాదు, దాన్ని లాంగ్ లాస్టింగ్గా వాడటం, అది చినిగిన దాన్ని రిపేర్ చేసుకొని వాడటం, లేదా తక్కువ వాడినటువంటి వాళ్ళని మళ్ళీ ప్రాపర్గా డిస్పోజ్ చేయడం అనేది చేయాలి. సో దానికి నా దగ్గర అద్భుతమైనటువంటి యాక్షన్ ప్లాన్, ఏం చేయాలి ఎవ్రీథింగ్ చూస్తానికి ఇట్లా గోచి పెట్టుకొని ఇట్లా ఉన్నట్టు అట్లా కనపడతా ఉన్నాను. కానీ నాకు మొత్తం నా విజనరీ, నా ప్లాన్ అంతా కూడా నాకున్నది. దానికోసం కన్క్లూడ్గా నేను ఏంటి, మీరు చాలామంది అడుగుతారు మీరు ఏం చేయబోతున్నారు, అసలు ఏం కోరుకుంటున్నారు ఈ సమాజం నుంచి? ఈ సమాజం నుంచి నేను కోరుకునేది ఒకటే అండి, నన్ను ఒక గోషిగాడి లాగానో లేదంటే ఒక డిస్క్రిమినేట్ చేయకుండా ఒక ప్రభుత్వాలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ నా దగ్గరికి భేషజామాలకి పోకుండా ఒక సస్టైనబుల్ పార్ట్నర్గా నన్ను యాక్సెప్ట్ చేసి ఒక మంచి సమాజాన్ని, నేనేంటి అందరు ఇప్పుడు మామూలుగా నల్గొండ చూస్తే స్వచ్ఛ నల్గొండ అంటారు, స్వచ్ఛ తెలంగాణ అంటారు, స్వచ్ఛ భారత్ అంటారు. కానీ నేను అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాటల్ని తీసుకొని స్వచ్ఛ ప్లానెట్ అనుకుంటున్నాను. నేను స్వచ్ఛ ప్లానెట్ కోసం కామన్ మ్యాన్గా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఏదైతే 17th గోల్ ఉందో, ఈ స్వచ్ఛ ప్లానెట్ని సాధించడానికి ప్రతి ఇండివిజువల్ వ్యక్తి, ప్రతి సంస్థ నన్ను MOU లైక్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని ఓరల్ ఆర్ రిటర్న్గా చేసుకొని వాట్ ఎగ్జాక్ట్లీ సస్టైనబుల్ అని చెప్పేసి నా ఆలోచనని ఇంకా ఉన్నటువంటి జ్ఞానంతో అటు ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా నేను ఇన్వైట్ చేస్తాను, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని నేను వెళ్ళి కలవాలనుకుంటున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నాను, అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నాను, యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీని కలవాలనుకుంటున్నాను ఈ సస్టైనబుల్ దాని మీద పనిచేయడానికి. కాకపోతే మన భారతదేశంలో పుట్టిన దౌర్భాగ్యాలకి ఏంటి అంటే నీకు వాల్యూ ఉండదు. ఒక గ్రేటా థంబర్గ్ ఏం చేద్దాం, ఆమె ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఆమె స్కూల్ బంద్ చేసి క్వశ్చన్ చేసి అట్లా ఆమెని యూరప్ మీడియా మొత్తం హైలైట్ చేసి, ఒక మీడియా తలుచుకుంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు హైలైట్ చేసి నవ్ ఇట్స్ అ గ్రేటర్ థంబర్గ్ అంటే ఇంటర్నేషనల్గా తన యొక్క ఇదిగా తయారయ్యారు. ఎంత ఇక్కడ అంతకంటే ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇండియాలో, బట్ వాళ్ళకి ఇది లేదు. కాబట్టి నేను ఇక్కడ ఈగోలకు పోయి, పొలిటికల్లకు పోయి, లేదంటే కులాలు, మతాలు, వర్గాలు, లింగాలు
ధనిక పేద అనేటటువంటి దాంట్లోకి వెళ్ళకుండా ఒక సస్టైనబుల్ దానికోసం అందరూ కలిసి పని చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకు మీరు ఇంత ఆవేశపడుతున్నారు, ఇంత చెప్తా ఉన్నారంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఈ భూగ్రహం అనేటటువంటి మన ఇంటికి కాలుష్యం అనేటటువంటి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు ఆర్పడానికి ఉన్న ఫలంగా పనిచేయాలి. నేను ఇక్కడ తీరిగ్గా చేస్తుంటే కుదరదు. సో కాబట్టి ఈ వ్యూవర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో అది వీలైనంత వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు, సో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి నన్ను చేర్చడానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఎవరు తీసుకెళ్ళగలిగితే వారు తీసుకెళ్ళండి. మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, యాక్టివిస్టులు, మిగతా సమాజం అంతా, అటు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి, అటు లైక్ యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ దగ్గరికి ఎవరు ఏమి చేయగలిగితే అది దాన్ని చేసి ఆ సస్టైనబుల్కి చేయండి. మీరు అడగొచ్చు, మరి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా గతంలో ఎవరైనా చేశారా? ఎస్, మన పక్క రాష్ట్రంలో చూసినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఒక కొమర అంకారావు అనేటటువంటి వ్యక్తి అడవిలోకి వెళ్ళి ఎవ్రీడే మార్నింగ్ తన ప్లాస్టిక్ని కలెక్ట్ చేసి, మరి దాన్ని ఏం చేస్తాడనేది తెలియదు నాకు, బట్ వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సీడ్ బాల్స్ వేస్తూ ఉంటాడు, అదేవిధంగా ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అంటే మీడియా పవర్ చెప్తా ఉన్నాను మీకు, సోషల్ మీడియా పవర్ చెప్తా ఉన్నాను. ఆ వ్యక్తిని సోషల్ మీడియా తర్వాత న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వేయడం ద్వారా అది చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చేరడం ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్కి వారిని అడ్వైజర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. చూడు, పవర్ ఆఫ్ మీడియా, పవర్ ఆఫ్ పొలిటికల్ పవర్. గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి ఒకవేళ నిజంగా వాళ్ళకు ఇది ఉంటే వాళ్ళు చేయొచ్చు, బట్ అది ఎవరిది తప్పుపట్టను నేను, వాళ్ళకి ఆ పరిస్థితులు రావాలి. నేను కామన్ మ్యాన్గా చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేనేమో అడవిలో చేయట్లేను, లేదంటే ఒక మారుమూల ప్రాంతంలో జనావాసం లేనటువంటి ప్రాంతంలో చేయట్లేను. సో దాదాపుగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, హైకోర్టు జస్టిస్ దగ్గర నుంచి, లేదా లైక్ ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లైక్ డిఫరెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కలిసి నేను నా కార్యక్రమాలని అక్కడ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి, సో ఇది ఎవరైతే దీన్ని ఆయా సంస్థల దగ్గర కానీ, ఆయా వ్యక్తుల దగ్గర కానీ, అటు ప్రభుత్వాల దృష్టికి కానీ ఈ కామన్ మ్యాన్ ఆలోచనని, ఈ సస్టైనబుల్ మీద ఏదైతే నేను పనిచేస్తున్నటువంటి నా యొక్క విజన్ కానీ, వ్యూస్ని కానీ, అటు లైక్ తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర కావచ్చు, లేదా యునైటెడ్ నేషన్ సెక్రటరీ వాళ్ళ దగ్గర కావచ్చు, లేదా ఇంకా చాలా పెద్ద పెద్ద ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఎవరి దగ్గరికైనా దీన్ని చేర్చేటటువంటి అటు సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈ కామన్ మ్యాన్ ఎంఓయూ చేసుకొని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద చేసి దాన్ని వీలైనంత త్వరలో ఫాస్టర్గా చేయాలి. టైం లేదు అక్కడ. సో మీరు ఇక్కడ చాలా రిలాక్స్గా ఉన్నట్లేదు అక్కడ. ఇప్పుడు అక్కడ గోల్స్ పెట్టుకున్నారు, మిషన్ 1.5 అంటే దాదాపు ఈ గ్లోబల్ టెంపరేచర్ ఏదైతే ఉన్నదో 1.5 డిగ్రీస్ కనుక దాటింది అంటే అది భరించలేనటువంటి వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా మీరు చూడొచ్చు, ఏసీస్ కనుక చూస్తే ఈవెన్ 52 డిగ్రీస్ టెంపరేచర్లో కూడా రన్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ 52 డిగ్రీస్కి ఏసీస్ తయారు చేసేసారు, ఏసీ రెడీ చేసి పెట్టారు. కానీ ఆ 1.5 డిగ్రీస్ అని చాలా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అది మనం గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళాలి, దాన్ని రీచ్ కావాలి నిజంగా అనుకుంటే. లేదు ఇది ఒక లైక్ ఇది ఒక స్ట్రెంట్, ఈ పర్యావరణం ఇదంతా అట్లా చేస్తూనే ఉండాలి అయిపోతుంది అంటే ఇట్స్ ఓకే. బట్ ఇది నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. ఇఫ్ స్టిల్ గవర్నమెంట్స్ అండ్ సొసైటీ, సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కనుక సీరియస్గా ఉంది, ఈ కామన్ మ్యాన్ ఆలోచనలు ఉన్నాయని వాళ్ళు ఇంకా కావాలంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో అందరి భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్ళాలనేదే నా యొక్క ఆలోచన. అందరికీ తీసుకెళ్ళాలి, చెప్పాలి అంటే అనేది నా ఉద్దేశం. ఇది ఒకటి, మీరు వెళ్ళిన ప్రతి చోట ఇట్లా బ్యాంబూ టూత్ బ్రషెస్ ఇవ్వడము, అందరికి ఇంకా సన్మానం చేయడము, అది పెద్ద గ్రాండ్ ఏం కాదు, కానీ ఇట్స్ ఎ జెస్చర్, సింపుల్ జెస్చర్. దాంతో మీరు వాళ్ళని రికగ్నిషన్ ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇంకా ఏమేమి చేస్తుంటారు బ్యాంబూ టూత్ బ్రష్ కాకుండా? సో నేను బేసికల్గా ఎవరైనా ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు తీసుకెళ్తే వాళ్ళకి క్లాత్ బ్యాగ్ ఇస్తాను, ఓకే. లేదా ఎవరైనా సంచి తెచ్చుకుంటే వాళ్ళకి ఒక పల్లి ముద్ద అట్లా గిఫ్ట్ అప్రిషియేషన్ చేస్తూ ఉంటాను. లేదా ఎవరైనా సైకిల్ దొక్కుతుంటారు,
లేదా ఏ మంచి పని చేసినా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అయితే నేను స్టార్టింగ్లో తెలియదు నాకు 3 కేటగిరీస్ అని. బట్ నాకు తర్వాత తెలిసింది. నేను చేసే పనులు 3 కేటగిరీలుగా ఇస్తూ ఉంటాను. ఎట్లా, ఒకటేమో ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి, వాళ్ళు ఓన్గా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాళ్ళు వచ్చారు, ఏంటి అక్కడికి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేశారు, అక్కడ వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చా, ఇట్స్ గుడ్. రెండోది ఏంటి, వికృతి. వికృతి అంటే ఏంటి, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు తీసుకెళ్తున్నారు, ఎక్కడైతే తీసుకెళ్ళాలి, క్లాత్ బ్యాగ్లో తీసుకెళ్ళాలి, అది వికృతి. దానికి నేనేం చేస్తాను, ఒక క్లాత్ బ్యాగ్ ఇచ్చి అట్లా చేయకుండా. ఇంకా మూడోది ఏంటంటే సంస్కృతి. సంస్కృతి అంటే మీ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైతే పావని గారు ఉన్నారో తన ఇంట్లో ఉన్న చెత్తనో లేదంటే అక్కడ పడ్డదో తీయకుండా తన పాపకి కూడా నేర్పియాలి అని చెప్పేసి ఒక కెనాల్ క్లీనింగ్కి తీసుకొచ్చినారు. సో వాళ్ళది సంస్కృతి. సో కాబట్టి ఇట్లా 3 రకాల వ్యక్తుల్ని నేను అభినందించి, చేనేత శాల్వాలు, మిల్లెట్ బిస్కెట్స్, లేదంటే ఒక్కొక్కసారి బ్యాంబూ టూత్ బ్రష్, లేదంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, రైతులను సపోర్ట్ చేయడానికి వాళ్ళు పండించినటువంటి న్యాచురల్ ఉత్పత్తులు, ఇట్లా దాదాపు ఒక 100-200 రకాల ఉత్పత్తులు బహుమానాలుగా ఇప్పటి వరకు 5 లక్షల మందికి ఇచ్చాను. మొన్న అంటే ఒక అతను అన్నాడు, సార్ మీరు గిన్నిస్ బుక్ రికార్డుకు అప్లై చేయొచ్చు, మీరు ఇంతమందిని సన్మానాలు చేసిన, ఇన్ని రకాలుగా సన్మానాలు చేసిన వ్యక్తిని నాకు తెలిసి ఒక గవర్నమెంట్ కూడా ఇంతమందికి సన్మానం చేసి ఉండదు. ఈ 75 సంవత్సరాలలో చేసిన సన్మానాలు 5 లక్షల మందికి సన్మానాలు చేసి ఉండరు, మీరు గిన్నిస్ బుక్ రికార్డుకి కూడా చేయొచ్చు సార్ అని చెప్పేసి చెప్పారు. సో దానికి ఒకటే మెయిన్ ఉద్దేశం. సో మంచి పనులు చేసిన వాళ్ళకి గవర్నమెంట్ అవార్డులు ఇస్తూ ఉంటుంది. నిన్న 15th ఆగస్టు సందర్భంగా ఉత్తమ అధికారి అని, ఉత్తమ టీచర్ అని అవార్డులు ఇస్తూ ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే, నా చుట్టుపక్కల ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని అభినందించి సన్మానించాలనేది నా కోరిక. వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ రావాలి, వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి. వాళ్ళకి ఎక్కడికి పోయినా, అరే ఈయన స్టీల్ బాటిల్ తెచ్చుకుంటాడు, ఈయనకి టికెట్లో పోతే కూడా ఆయనకి స్పెసిఫిక్గా టికెట్స్ ఆయనకి స్పేర్లో ఉండాలి. వాళ్ళకి పర్యావరణం కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళకి ఒక రేటింగ్ ఉండాలి, వాళ్ళకి ఒక కార్డు కూడా ఇష్యూ కావాలి, వాళ్ళకి ఒక బెనిఫిట్స్ కావాలి. వాళ్ళకి రేపు ఉదాహరణకి ఒక నల్గొండకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలామంది వస్తున్నారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఒక కండిషన్ పెట్టాలి. అక్కడ ఏవో 2 పిల్లలు 3 పిల్లలు ఏవో కండిషన్స్ ఉంటాయి, లేదా వాళ్ళకి ఇవి ఉండాలని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా, వీళ్ళకి ఇంట్లో సోలార్ ఉందా, వీళ్ళకి ఇంట్లో ఇంకుడు గుంత ఉన్నదా, వీళ్ళు కంపోస్ట్ చేస్తున్నారా, వీళ్ళు కిచెన్ గార్డెన్ చేస్తున్నారా, వీళ్ళు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేస్తున్నారా అని ఒక గవర్నమెంట్ నుంచి కానీ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా వాళ్ళకి ఒక రేటింగ్ రావాలి. అట్లప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలి. ఉదాహరణకు జస్ట్ లైక్ ఇది సాధ్యమవుతుందా అంటారు. ఎస్, ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, అక్కడ మీకు లాంజ్లో ఫ్రీగా మీరు డిన్నర్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఎందుకు, యూఆర్ ఏ ప్రివిలేజ్డ్ కస్టమర్ టు ద స్పెసిఫిక్ బ్యాంక్. ఆ బ్యాంకులో మీరు ప్రివిలేజ్డ్ కస్టమర్గా మీకు రికగ్నైజ్ చేసి మీకు వాళ్ళు ఒక కార్డు, ప్రివిలేజ్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కార్డు మీరు అక్కడ స్వైప్ చేస్తే మిమ్మల్ని ప్రివిలేజ్డ్ టూరిస్ట్గా మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మీకు ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. అట్లనే ఎన్విరాన్మెంట్ పరంగా కూడా ఆ రకంగా చేయాలనేది నా కోరిక అనమాట. సార్ ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది. ఎంత పెద్ద పండగనో ఇంకా అంతే పెద్ద కాలుష్యానికి కారణం కూడా అనొద్దు. ఇంకా కానీ ఇంకా పిఓపి కలర్స్ చెప్తే మాత్రం ఎవరు వినడు. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాల్సిందే, డిజైన్ బొమ్మలు వేయాల్సిందే. మరి ఎట్లా అంటారు ఈ మార్పు? ఎట్లా ఈ చిన్న ఏం చేయమంటారు? ఈ 10 days ఉంది కదా, మనం ఏదో చేద్దాం, ఎట్లా? సో దాదాపు ఇక్కడ ఇది ఒక పెద్ద యాక్షన్ అండి. ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, వినాయకులు తయారు చేసే వాళ్ళేమో వినాయక చవితి అయిపోయిన జస్ట్ 15 daysకే మొదలు పెడతారు. ప్రభుత్వాలు మిగతా వాళ్ళందరేమో ఇంకొక 15 days ఉందనంగా పాంప్లెంట్లు రిలీజ్ చేసి, ర్యాలీలు తీసి, మట్టి విగ్రహాలు పెట్టాలని ర్యాలీలు తీసి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇది కాదు. ఇది ఒక 1 year నుంచే యాక్షన్ ప్లాన్ ఉండాలి. నేనేది వినాయక చవితి అనేది నా దాంట్లో ఎవ్రీడే వినాయక చవితి. నాకు నేను ఎక్కడికి వెళ్ళినా ఒక వినాయక విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని ప్రచారం చేసి అట్లా చెప్తా ఉంటాను. అయితే మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటి అంటే, చాలామంది ఏం చేస్తారంటే కేవలం వినాయకుడి గురించే ప్రచారం చేస్తారు ఎక్కువ శాతం. బట్ నేనేంటి అంటే, వినాయక చవితి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చాలామంది ఏమంటారంటే కాలుష్యము, లేదంటే ఇట్లా రకరకాల ఇది జరుగుతుంది అంటారు. కానీ అదే వేదిక మనకు. నేనేంటి, బాలగంగాధర్ తిలక్ గారు వినాయక
ఉత్సవాన్ని తీసుకొచ్చి భారతదేశ స్వాతంత్ర్యంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చెయ్యాలి అని చెప్పేసి వారు ఏం చేశారు, ఇంట్లో చేసుకునేటటువంటి వినాయకాన్ని వీధులకు తీసుకొచ్చి అక్కడ ద్వారా ప్రజలందరినీ కూడా కుల, మత, వర్గ, లింగ, ప్రాంత, ధనిక, పేద భేదం లేకుండా అక్కడికి తీసుకొచ్చి వారు స్వాతంత్రోద్యమంలో భాగం చేశారు. సో మళ్ళీ ఈ పర్యావరణ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ దాంట్లో డెవలప్మెంట్లో మళ్ళీ మనం వినాయక ఉత్సవాన్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి అన్నారు. సో ప్రతి వినాయక మండపం మీద కూడా ఖాదీ నేషనల్ ఫ్లాగ్ ఎగరాలి. అక్కడ వినాయకుడికి ఖాదీ చేనేత వస్త్రాల్ని పెట్టాలి. అక్కడ ఏదైతే స్వామివారికి పెట్టేటటువంటి 21 ఏవైతే అవి ఉన్నాయో ఆ పత్రాల మొక్కలు కూడా అక్కడ మనం వన మహోత్సవం, తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి వన మహోత్సవాన్ని అక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా మనం చెప్తున్నటువంటి వేస్ట్ సెగ్రిగేషన్, హర్ ఘర్ స్వచ్ఛత అని చెప్పేసి ఇండిపెండెన్స్ డే సందర్భంగా తీసుకున్నారు. హర్ మండపం ఏదైతే వినాయక మండపం ఉందో స్వచ్ఛత అనేటటువంటి అక్కడి నుంచి చేయాలి. అదేవిధంగా స్వామివారికి పెట్టేటటువంటి ప్రసాదాలు కూడా న్యాచురల్ ఆర్గానిక్గా పండించినటువంటి ప్రసాదాలు స్వామివారికి పెట్టాలి. మిల్లెట్ ప్రసాదాలు స్వామివారికి పెట్టాలి. వేస్ట్ సెగ్రిగేషన్ అక్కడ జరగాలి. అక్కడ లైక్ మనం ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేటటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, అన్ని రకాల ఇతిహాసాలు కూడా అక్కడి నుంచి మనం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అది మాత్రమే కాకుండా మనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా మనం దాన్ని ప్రాపర్గా ఏ రకంగా చేయాలనేటటువంటి అంశం కూడా మనం చేయాలి. దానితో పాటుగా అందరికీ ప్లాన్ అన్నది. సో ఆ ప్లాన్లో మనం అందరినీ భాగస్వామ్యం చేసి ఊరికే పిఓపి విగ్రహం, మట్టి విగ్రహం ఇక్కడితో ఆగకుండా ఈవెన్ మీరు చాలామంది ఇప్పుడు మనం ఏం చేస్తారు, నేను ఇంతకుముందు చెప్పాను, నేను కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నాను, నేను కూడా పర్యావరణానికి హాని చేసే పనులు కొన్ని నేను ఇంట్లో బయట చేస్తూ ఉన్నాను. వాటికి నేనేం చేస్తాను, పాప పరిహారంగా బేర్ ఫుట్ నడుస్తున్నాను. అట్లనే పిఓపి విగ్రహం పెట్టే వాళ్ళు ఏం చేయొచ్చు, మీరు పెట్టారు, మీకు అలా బాగుంది, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు, మీరు అక్కడ మీరు పెట్టేటటువంటి అన్నదానాలు కానీ ప్రసాదానాలు కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా బయోడిగ్రేడబుల్ వాడండి. వాడినటువంటి వాటిని సెగ్రిగేట్ చేయండి. అదేవిధంగా అక్కడ చేనేత వస్త్రాలు పెట్టండి. అట్లా మిగతా అంశాల దృష్ట్యా మీరు పర్యావరణ హితంగా చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చని ఈ వినాయక చవితి సందర్భంగా సుమారుగా నేను 10-12 సంవత్సరాల నుంచి ఈ వినాయక ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ అవుతుంది ఈ వినాయక దాంట్లో భాగస్వామ్యమై. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను విగ్రహాలు కూడా నల్గొండకు తీసుకొచ్చి అందుబాటులో పెట్టి చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు నేను భారతదేశం అంతా తిరుగుతున్నాను, ఇంకా సస్టైనబుల్లో ఎక్కువ జర్నీ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈసారి వేరే ఫ్రెండ్ ద్వారా ఆ కార్యక్రమాన్ని ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సార్. ఈసారి ఇంకా 10 days ఉంది వినాయక చవితి చేసి, అండ్ ఆ తర్వాత ఆ 10 days ఆ తర్వాత మొత్తం ఒక 20-25 days ఏదైతే ఉందో మొత్తం స్టేట్ వైడ్ కాకపోయినా సరే మన నల్లగొండ వరకైనా సరే మేము మా టీం వీలైనంత మీకు పడడానికి ట్రై చేస్తాము. మీకు ఎక్కడ ఏం కావాలన్నా సరే, మీకు సోషల్ మీడియాలో ప్రమోషన్ అయినా సరే, ఏదైనా సరే, అండ్ ఆ రోజు లెక్క అందరిని చైతన్యం కల్పించి అందరిని స్టూడెంట్స్ తీసుకురావడం మేము మా వల్ల అనేది చేస్తాం సార్. ఖచ్చితంగా ఈ వినాయక చవితికి మీరు ఎలా చెప్తే మీ అడుగుజాడల్లో మేము నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీమ్ రెడీ? ఎవ్రీవన్ ఇస్ రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గుప్తా గారు. ఒక 20-30 minutes అనుకున్నాం ఈ పాడ్కాస్ట్, ఒక చిన్న పాడ్కాస్ట్ అని చెప్పేసి, బట్ ఆల్మోస్ట్ 1.5 hours వచ్చేసింది. అసలు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇది మన లైఫ్. ఇది ఒక టాపిక్ కాదు, ఒక డిబేట్ చేయడానికి లేకపోతే ఒక సినిమా హీరోయిన్ స్టఫ్ కూడా కాదు. ఇది వింటా ఉంటే వినబుద్ధి అయింది. ఇంకా మనం ఎందుకు కాంట్రిబ్యూట్ చేస్తలేమని చెప్పేసి లిటరల్లీ నా మీద నాకే కొంచెం సిగ్గేసింది అనమాట. అరే ఇంత చేయొచ్చు, ఎందుకు ఏం చేస్తలేమని చెప్పేసి. సో guys, this is the video. Please reach out to Suresh Gupta garu if you need anything, and let's support him and let's do everything we can for this earth. Thank you so much. See you on the next video.